అగ్నిహోత్రుడు శివుడు. శివుడికి మూడో కన్ను అగ్నిహోత్రం. అందుకని అగ్నియే శివుడు, అగ్నియే విష్ణువు, అగ్నియే గరుత్మంతుడు, అగ్నియే పరదేవత. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారిని పూజ చెయ్యాలి అంటే యంత్రాలు మూర్తులు అవి పెట్టరు. మీరు ఎప్పుడైనా కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి సంప్రదాయం మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు దీపం వెలిగిస్తారు. మనం ఇళ్లలో పెట్టుకుంటామే దీపం, అలాంటి దీపం వెలిగించి ఆ దీపం ప్రజ్వరిల్లుతుంటే ఆ దీప శిఖకి అమ్మవారు అని పూజ చేస్తారు. వాళ్ళు దీపాన్నే పరదేవతగా పూజ చేస్తారు. వాళ్ళు అసలు దీపం లేకుండా మనం పూజ చెయ్యం. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. పరబ్రహ్మాన్ని దీపంగా చెప్తాం. ఏ నామాలు వినండి మీరు, సహస్రనామాల్లో పరంజ్యోతి అన్న నామం లేకుండా ఉంది. జ్యోతి అగ్ని సంబంధం, సుబ్రహ్మణ్యుడు అగ్ని సంబంధం. అందుకే ఆయనకి పావకి అగ్నిపుత్రుడు అని ఒక పేరు. అసలు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగం అగ్నిలింగం. అక్కడ ఉన్నటువంటి శిలలు వేడిగా ఉంటాయంటారు, అగ్నిశిలలు, అగ్ని కొండ. అగ్నిని ఆరాధించడం ఈ జాతి లక్షణం. కాబట్టి ఆర్య శబ్దం వచ్చింది. ఇంత గొప్ప అగ్నిని ఆరాధన చేసి ఐశ్వర్యాన్ని పొందేవారు, ఆ అగ్నిని ఆరాధించి రక్షణ పొందేవారు. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు అలా నోటితో ఊదకురా అంటారు. అగ్నిని నిధనం చేయడం కూడా ఎంగిలి ఊపిరితో, ఎంగిలి గాలితో నిధనం చేయరు. అందుకే దీపం ఆరిపోయిందన్నారు. దీపం కొండెక్కిపోయింది అంటారు. కొండెక్కిపోయింది అంటే ఈశ్వరునిలో లయం. కొండల మీద అంతా ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరునిలో కలిసిపోయింది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది అన్నారనుకోండి, అది చాలా అమంగళకరమని గుర్తు. ఆ ఇంట పొయ్యి వెలగట్లేదు అన్నారనుకోండి, వాళ్ళకి అన్నం లేదని గుర్తు. అగ్ని సంబంధంగా ఐశ్వర్యాన్ని, అగ్ని సంబంధంగా దరిద్రాన్ని, అగ్ని సంబంధంగా మంగళాన్ని, అగ్ని సంబంధంగా అమంగళాన్ని మనకి ప్రకటన చేస్తారు. గురువు యొక్క అనుగ్రహం చేత ఉదంకుడు కాలస్వరూపమైనటువంటి ఈశ్వర దర్శనాన్ని పొందినటువంటి ఘట్టాన్ని నేను మీకు వివరణ చేసి ఉన్నాను. గురువు గారికి ఇవ్వవలసినటువంటి దక్షిణని చెల్లించే కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత గురువు గారు అనుజ్ఞనిచ్చారు ఉదంకుడికి, నీవు వెళ్ళి తపస్సు చేసుకో అని. ఆయన వెళ్ళి తపస్సుని ప్రారంభం చేశాడు. కానీ నేను నిన్నను మీతో మనవి చేశాను, స్వభావము అని ఒకటి ఉంటుంది. ఆ స్వభావమునందు బలము ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఈ బలహీనత అన్న శబ్దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే వేదాంతంలో అది జీవుడితో పాటుగా అనేక జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితము వలన ఆ కర్మల యొక్క ఫలితమును జీవుడు అనుభవించినప్పుడు ఏర్పడినటువంటి వాసనా దోషంగా అంటి పెట్టుకుని వెడుతూ ఉంటుంది అతనితో పాటుగా. నేను మీతో స్పష్టంగా దాన్ని ఇంకొంచెం వివరణాత్మకంగా మాట్లాడవలసి వస్తే, శరీరము పడిపోతూ ఉంటుంది. ఒక శరీరము కొన్నాళ్ళు ఉంటుంది, ఆ శరీరం వెళ్ళిపోతుంది. మా నాన్నగారి అన్నదమ్ములు ఉండేవారు, అందరూ వెళ్ళిపోయారు. మా అమ్మగారి అక్క చెల్లెళ్ళు ఉండేవారు, అందరూ వెళ్ళిపోయారు. ఆ తరం అంతా వెళ్ళిపోయింది. మా తరం ప్రారంభమైంది. మా తరంలో మా పెద్దనాన్నగారి పెద్ద అబ్బాయి, మా తరంలో పెద్దన్నగారు మొన్ననే పడిపోయాడు. కాబట్టి పడిపోతాయి శరీరాలు, ఒక్కొక్క శరీరం పడిపోతుంది. పడిపోతే ఆ జీవుడు శరీరంలోంచి నిర్గమిస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళడానికి ఏమి ఉండదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో వర్ణిస్తాడు, తల్లి ఒళ్ళో పెట్టుకోబడినటువంటి పసిపిల్లవాడికి తల్లి స్తన్యం ఇచ్చేటప్పుడు కుడి స్తనాన్ని వాడి నోట్లో పెట్టి వాడి కడుపు నిండలేదని వాడి తలని ఇటు నుంచి ఇటు తొడ మీదకి మార్చుకుని ఎడమ స్తనాన్ని వాడి నోట్లో పెట్టేటప్పుడు మధ్యలో ఉండే వ్యవధి ఎలా ఉంటుందో, జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళడం అలా ఉంటుంది. భాగవతంలో దాన్ని ఒక అద్భుతమైన ఉపమానంతో వర్ణిస్తారు. గొంగళి పురుగు ఆకు మించి ఆకు మీదకి వెళుతుంది. వెళ్ళేటప్పుడు ఒక ఆకు మీదకి వెళ్ళి ఆకు చివర వరకు వెళ్ళి ఆ ఆకుకి దగ్గరగా ఉండే ఇంకో ఆకుని చూసుకుని మొట్టమొదట ఆ ముందు భాగాన్ని పైకెత్తుతుంది. పైకెత్తి గభాలను ఆ అవతల ఆకు మీదకి వాలుతుంది.
వాలి పాకడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిగా ఆఖరి భాగం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ కొద్ది బరువుకి ఆకల పట్టుకుని ఉంటుంది. ఈ కొంచెం భాగాన్ని కూడా లాగేసుకుంటుంది అవతలాకు మీదకి, యువతలాకు దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటటువంటి పెద్ద సమస్య అంతా ఎక్కడొస్తుందంటే, ఈ శరీరంతో ఉన్నంత కాలము దీన్ని భోగస్థానంగా వాడుకుంటూ దేని మీద విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నాడో, దేన్ని అనుభవించడంలో తాదాత్మ్యతని పెట్టుకున్నాడో ఆ వాసనని పట్టుకుని వెళ్తాడు. ఒక ప్రత్యేకమైన పదార్థము అంటే ఇష్టం అనుకోండి, దానికి ఏ ప్రమేయం లేకుండా, దానికి ఒక ఆధారం లేకుండా, మీరు చూడండి ఒక శిశువు జన్మిస్తాడు, వాడికి కొంచెం పెద్దవాడు అవగానే నాకు ఇది వద్దంటాడు, నాకు ఇది వద్దు. వాడికి వెల్లుల్లిపై వాసన చూస్తే వాంతి వస్తుంది, వాడు వెల్లుల్లిపై తినడు ఇప్పుడు. అంటే అది ఈ జన్మ సంస్కారం కాదు, వాడు గత జన్మలలో ఎక్కడో ఆహార నియమాన్ని బాగా పాటించి రజోగుణ ప్రకోపం కల్పించగలిగినటువంటి పదార్థమును తనంత తానుగా పరిత్యజించడంలో చేసిన పరిశ్రమ యందు కృతకృత్యుడై అప్పుడు గెలిచినటువంటి వాసనా బలం జీవుడితో వచ్చింది. అందుకని వాడు వెల్లుల్లి తినడు. వాడు ఒక వస్తువుని ఎక్కువ ఇష్టపడతాడు. ఏదో తెల్లటి రంగు ఉందనుకోండి, చాలా ఇష్టపడతాడు. ఎప్పుడూ తెల్లటి బట్టలే కట్టుకుంటాడు, అసలు రంగు బట్ట కట్టుకోడు. ఎప్పుడూ తెల్ల బట్టలే. ఎందుకలా? లోకంలో అందరూ కట్టుకోవట్లే రంగు బట్టలు. అంటే అతనికి ఈ రంగుల మీద వ్యామోహం పోయి ఏదో సత్వగుణంలో ప్రవేశించాలని ఎప్పుడూ తెల్లటి బట్టలు కట్టుకుని ఉండాలనేటటువంటి సాధన కొంతకాలం చేశాడు గతంలో. ఆ జీవుడు కొంత దూరం వెళ్ళాడు, ఆ సాధన పూర్తి అవ్వలేదు, విడిచిపెట్టాడు. మళ్ళీ ఈ జన్మలోకి వచ్చాడు. ఇప్పుడు అతనికి ఇతర రంగుల వస్త్రాల మీద వ్యామోహం ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి రంగురంగుల బట్టలు బోల్డ్ అని చూసుకుంటూ ఉంటారు, అతనికి ఆ బాధ ఉండదు. అతను కేవలం ఎప్పుడూ తెల్లటి బట్టలే కట్టుకుంటాడు. ఎంత వ్యామోహాన్ని జయించాడో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంత తేలిక విషయం ఏం కాదు. అతనికి దేంతోనూ ఇబ్బంది లేదు. అతనికి ఒక తెల్లటి ప్యాంటు, తెల్లటి షర్టు ఉంటే చాలు. అతను గెలిచాడు వాసనా బలాన్ని. అలాగే గెలవని వాసనా బలం ఉంటుంది, ఒక దాని మీద వ్యామోహం ఉండిపోతుంది. ఉండిపోయిన వ్యామోహం కూడా జీవుడి వెంట వచ్చేస్తే అందులో చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణం ఏమిటంటే, తాను ఇష్టపడినదేదో ఆ ఇష్టపడిన వస్తువును తాను పొందడంలో ప్రతిబంధకంగా వచ్చినటువంటి వాడు ఎవరున్నాడో వాడి మీద దీర్ఘకాలము కోపం పెట్టుకునేటటువంటి లక్షణమును కలిగి ఉండడం. ఇది పతనహేతువులలో ఒకటై కూర్చుంటుంది. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోయే ముందు ఎవరి మీద ఎక్కువ కోపం పెట్టుకున్నాడో వాడి గురించి ఆలోచిస్తాడు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనసు ఆలోచించడానికి రెండే ఉంటాయి, అంటే అంటుకోవడానికి. మిగిలిన వాటి నుంచి వెళ్ళిపోతుంది. అలాగా వెళ్ళిపోతూ అది అంటుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు, చిన్నతనంలో మా చిన్నప్పుడు గుంటల బోర్డు అని ఒక ఆట ఆడించేవారు. అందులో ఇలా పైకి బోర్డు ఉంటుంది, దాని నిండా గుంటలు ఉంటాయి, కన్నాలు. గోళీలన్నీ కింద ఒక డబ్బా లాంటి దాంట్లో పెట్టి ఒక పుల్లతో ఇలా అనమనేవారు. ఇలా అంటే అది అలా తిరిగి సమతలంగా ఉన్న ప్రదేశం నుంచి వెడితే కిందకు వస్తుంది. అది కానీ ఏదైనా గుంతలోకి వెడితే అందులోకి వెళ్ళి నిలబడుతుంది. అలాగే మనసుతో ఉన్న సమస్య ఏమిటంటే, అది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అది సంకల్ప వికల్ప సంఘాతమై అలా వెళుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ వెళ్ళడంలో దానికి ఇష్టమైంది కనపడింది అనుకోండి ఆగిపోతుంది, దానికి ఇష్టం లేనిది కనపడింది అనుకోండి ఆగిపోతుంది. రెండింటి దగ్గర ఆగుతుంది. ఇష్టం లేనిది ఏదో జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, ఎంత తప్పు పని చేశాడు రా వీడు, ఎంత బాధ పెట్టాడు నన్ను అని అదే పనిగా స్మరణ చేస్తుంది, పట్టుకుంటుంది అక్కడ కూడా. తనకి ఇష్టమైంది అనుకోండి, బా నాకు ఆ వస్తువు లభిస్తేనా అని దాని గురించి స్మరిస్తుంది. తాను బాగా పట్టుకునేది ఎక్కడ అంటే ఇష్టమైన చోట, ఇష్టము లేని చోట, ఈ రెండు చోట్లే పట్టుకుంటుంది. ఈ రెండు చోట్ల పట్టుకున్నప్పుడు కూడా శక్తి క్షీణించిపోతుంది. ఇందులో చిత్రం ఏంటంటే, కోప్పడినప్పుడు వచ్చేటటువంటి శక్తిహీనత కన్నా
ఆ వస్తువు లభించినప్పుడు కలిగినటువంటి సుఖమునందు ఎక్కువ శక్తి క్షయమైపోతుంది. కాబట్టి ఈ కోపం ఉండిపోవడం అనేటటువంటి స్వభావం అంత తేలిగ్గా గెలవడం సాధ్యం కాదు. అక్కడ నేను తట్టుకోలేనండి అంటాడు, తొందరగా వెనక్కి రాలేడు. ఒక్కొక్కరు కోపం వస్తుంది కానీ మళ్ళీ కొంచెం తొందరగా వెనక్కి వచ్చేస్తారు. అది మంచి లక్షణం. అది అలా తొందరగా వెనక్కి రాగలగడం అనేటటువంటిది అది ఒక ఈశ్వరానుగ్రహం సాధనలో. లేకపోతే అది చాలా దీర్ఘకాలం అలా ఉండిపోయింది అనుకోండి, చాలా ప్రమాదహేతు. అది జీవుడు నశించిపోతాడు దానివల్ల. ఈ దీర్ఘకాలం జ్ఞాపకం పెట్టుకుని తవ్వుకు బాధపడేటటువంటి లక్షణం ఏది ఉందో దాన్ని క్రోధము అని పిలుస్తారు. అదే లలితా సహస్రనామ స్తోత్రంలో క్రోధాకారాంకుశోజ్వల అని పేరు. అంకుశం మామటి వాడు చేత్తో పట్టుకుంటాడు, పట్టుకుని ఏనుగు శరీరం మీద ఇంకెక్కడ పొడవడు ఆ చేతిలో ఉన్న అంకుశంతో. దాని మీద ఎక్కి కూర్చుని దాని కుంభస్థలం మీద పొడుస్తాడు అది పెట్టి. అది ఇంగ్లీష్ అక్షరాల్లో స్మాల్ హెచ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది పెట్టి పొడిస్తే దానికి తలకాయ ఎలా ఉంటుందంటే, మంచి ఎండాకాలంలో తిరిగి ఇంటికి వస్తే తల పగిలిపోతోంది అన్నప్పుడు ఉంటుంది. ఇలా ఒంగుని కూడా లేవలేరు, ధన్ 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 అంటుంది తల. అంత బాధ పెడుతుంది దానికి. ఆ బాధకి అది లొంగిపోయి మామటి ఏం చెప్తే చేస్తుంది. అంకుశం చూస్తే భయం దానికి. అది తలని ఎలా పొడుస్తుందో, క్రోధము ఎవరు క్రోధం పెట్టుకున్నాడో వాడి తలను అలా పొడుస్తుంది. ఎంత పొడుస్తుందంటే అదే గుర్తు తెచ్చుకుని ఎంత అపకారం చేశాడు రా అని జ్ఞాపకం తెచ్చుకుని బాధ పెట్టి. చిత్రం ఏమిటంటే, ఎక్కడ క్రోధం ఉందో అక్కడ కుతంత్రం పుడుతుంది. వాణ్ణి పాడు చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది ఆలోచించడం మొదలెడుతుంది. అదొక పెద్ద పాపం. అది జీవుడు పతనమైపోవడానికి అజ్ఞానము చేత మాయ చేత ఏర్పడుతున్న పెద్ద కందకం అన్నమాట. దాన్ని దాటకపోతే మళ్లీ దాటడానికి ఎన్ని వందల జన్మలలో దాటుతాడో ఎవరికీ తెలియదు. అలా అంటుకుని ఉండిపోతుంది. మీకు ఎదురు కనపడతాయి భారతంలో అలాంటి ఘట్టాలు. దానివల్ల వచ్చేటటువంటి ఉపద్రవం ఏమిటంటే, దీర్ఘకాలం దాన్ని మనసులో పెట్టుకుని ఎలా 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 అన్న ఆలోచన వస్తూనే ఉంటుంది. అదే జరిగింది ఉదంకుడి విషయం. ఇంత దర్శనం చేశాడు, ఇంత గురుదక్షిణ కట్టాడు, గురువుగారి దగ్గర ఆశీర్వచనం పొందాడు, ధన్యుడయ్యాడు, ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు, చక్కగా తపస్సు చేస్తున్నాడు. కానీ అతనికి అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు తక్షకుడు. ఎప్పుడు తక్షకుడు జ్ఞాపకం వచ్చినా ఆనాడు ప్రార్థన చేయడం చేశాడు తక్షకుణ్ణి. అది ప్రేమ చేత కాదు, లొంగ తీసుకోవడం కోసమని మనసులోంచి వచ్చినటువంటి ఒక రకమైన ప్రకోపం. అది పూర్తి పరిణిత వలన కలిగినది కాకపోయింది. దాని వలన ఇప్పుడు అతనికి తక్షకుడి మీద క్రోధం ఆవహించింది. నేను ఆనాడు పౌష్య మహారాజు యొక్క భార్య దగ్గర కుండలములను తీసుకొస్తుంటే వాటిని అపహరించాడు, నాగలోకానికి తీసుకుపోయాడు. నేను అంత కష్టపడి మళ్ళీ వాటిని తెచ్చుకోవలసి వచ్చింది. నన్ను ఎంత బాధ పెట్టాడు. కాబట్టి ఈయన్ని విడిచిపెట్టకూడదు, తక్షకుణ్ణి విడిచిపెట్టకూడదు అన్నప్పుడు తక్షకుణ్ణి పాడు చేయడానికి 2 మార్గాలు ఉంటాయి. అప్పుడు ఒకటి, తానే పాడు చేయొచ్చు. ఎందుచేత? తాను తపోనిధి, ఇప్పుడు చాలా తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి. ఒకటి, తన తపస్సు చేత శాపవాక్కుని విడిచిపెట్టడం. నీకు కష్టం కలుగుతుంది, కానీ అలా చేస్తే తను చేసిన తపస్సు క్షీణించిపోతుంది. శాపవాక్కు ఎప్పుడు విడిచిపెట్టినా వరమిచ్చిన రెండిటికి పోతుంది చేసినటువంటి తపస్సు. కాబట్టి ఆయన ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎంత తమాషాగా ఉంటాయో చూడండి. క్రోధంలో వచ్చేటటువంటి ఆలోచనలు ఎలా అల్లుకుంటాయో చూడండి మనిషిలోంచి. నన్నింత కష్టపెట్టినటువంటి వాడు తక్షకుడు. నిష్కారణంగా ఒక బ్రహ్మచారి గురుదక్షిణ తెచ్చుకుంటుంటే ఇబ్బంది పెట్టిన వాడిని శిక్షించవలసిన వాడు ఎవరిప్పుడు? రాజే. ఏ రాజు గురుదక్షిణ ఇవ్వడంలో సహకరించాలో ఆ రాజే గురుదక్షిణ తెచ్చుకుంటున్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాడిని కూడా శిక్షించాలి.
ఇప్పుడు నేనున్న ప్రాంతం జనమేజయుడి చేత పరిపాలింపబడుతోంది. కాబట్టి నేను వెళ్ళి జనమేజయుడికి ఫిర్యాదు చేస్తాను. అప్పుడు నా తపస్సేం భంగపడదు కదా. ఇప్పుడు జనమేజయుడికి చెప్తే జనమేజయుడు తక్షకుడిని నాశనం చేయాలి. తక్షకుడితో పోకూడదు. ఇది తక్షకుడితో పాటుగా ఇలాంటి పాములన్నీ నశించిపోవాలి. అంత కక్ష ఎందుకు? అంటే మరి తాను ప్రార్థన చేస్తే ఎవరూ కనపడలేదుగా. నాగలోకానికి వెళ్ళి అన్ని పద్యాలు చదివినా కనపడి సత్కరించిన వాడు ఎవరూ లేడుగా. ఎవరో దివ్య పురుషుడు అనుగ్రహించాడు కానీ అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ నాగవంశం అంతా పాములన్నీ నశించిపోవాలి. అయితే ఒకటి, ఇటువంటి ఆలోచనలు వచ్చే ముందు ఒక్కొక్కసారి ఈశ్వర సంకల్పములు కూడా ఉంటాయి. అది ఎక్కడ అన్నది మీకు నేను ఆ ప్రత్యేకమైన సందర్భంలో వివరణ చేస్తాను. కాబట్టి ఇప్పుడు తక్షకుడితో పోకూడదు. తక్షకుడితో పాటు మిగిలినటువంటి నాగవంశం అంతా నశించిపోవాలి. దీనికి నేను జనమేజయుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క మనసు పాములన్నింటినీ కూడా నశింపచేసే విధంగా ఆయన మనసులో ప్రచోదనం కలిగేటట్టు మాట్లాడతాను. మీకు ఇందులో ఒక తమాషా ఉంటుంది. బాగా కోపం ఉన్నవాడు వెంటనే మాట్లాడడం ఒక ఎత్తు, అదుపు తప్పి ఉంటుంది ఆ మాట. అప్పుడు నోటి నుంచి వచ్చేటటువంటి మాటలో ఉచ్చ నీచములు ఉండవు. గబుక్కుని నోటి వెంట అనరాని పరుషవాక్యాలు వచ్చేస్తాయి. మనసు ఇంకా చాలా అదుపులో ఉంచుకుని మాట మాత్రమే వ్యగ్రతతో ఉంది తప్ప మనసు అంత తొందరగా ఆ తమోగుణానికి రజోగుణానికి పూర్తిగా వశమైపోయేంత స్థితిలో ఉన్నవాడు కాదు ఆయన. అని గుర్తు ఏమిటంటే దేనికి కోపం వచ్చిందో అదొకటే మాట్లాడతారంతే తప్ప నింద చేయడం కానీ, నోటి వెంట పరుషవాక్యాలు విడిచిపెట్టడం కానీ, తిట్టడం కానీ అలాంటివి రావు. అంటే అదుపులో ఉంది అని గుర్తు. ఇందులో తిన్నగా వెళ్ళి తాను జనమేజయుడికి చెప్పేశాడు అనుకోండి, అది ఏదో అతకని విధంగా తన కోపం అంతా వెళ్ళగక్కినట్టు ఉంటుంది. కానీ అలా ఉండకూడదు. ఇప్పుడు తన కోపం వెళ్ళగక్కడం ప్రధానం కాదు, జనమేజయుడికి కోపం రావాలి తక్షకుడికి. ఇప్పుడు తన కోపాన్ని జనమేజయుడి మనసులో పెట్టాలి. పెట్టి నిజమే నేను తక్షకుడి వంశాన్ని, నాగుల్ని నాశనం చేసేయాలనేటటువంటి బుద్ధి పుట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? నేను వెళ్ళి ఇలా చెప్తే ఇలా అంటాడు. అప్పుడు నేను ఇలా అంటే నా బేలతనం బయటకు వస్తుంది. ఏమయ్యా నీ మనసులో ఉన్న రాగద్వేషాలన్నీ నాకు అంటించడానికి వచ్చావా, అంటే నన్ను వాడుకోవడానికి వచ్చావా అంటే మళ్ళీ అదో అవమానం. అందుకని ఒకవేళ అతని వైపు ఎవరైనా సభలో మాట్లాడితే, నేను మాట్లాడితే ఇంకా రాజు మళ్ళీ దాన్ని అలా కాదయా ఇలా జరిగిందేమో అనడానికి అవకాశం ఉండకూడదు. అలా రాజు మనసులో క్రోధం కలగాలి. కాబట్టి నేను ఎలా మాట్లాడితే ఆయన బుర్రకెక్కుతుంది. ఇది బాగా సావధానంగా ప్రణాళిక నిర్మాణం చేయడం. ఇది మరింత ప్రమాదకరమైన స్థితి. ఎందుకో తెలుసా అండి? అవతలవాడి పతనం కోసం యువతలవాడు తన క్రోధాన్ని అణిచిపెట్టి ఇంకొకరి మనసులోకి ఆ క్రోధాన్ని ప్రవేశపెట్టడం కోసం గొప్ప ప్రణాళికని నిర్మాణం చేయడం. ఇది పైకి చూడ్డానికి అబ్బా ఎంత గొప్ప వ్యూహరచన చేశాడండి అనిపిస్తుంది. యథార్థమునకు అవి జారుడు మెట్లు. అలాంటి జారుడు మెట్ల మీద నిలబడిన వాడు జీవుడు కిందకి వెళ్ళిపోతాడు, జీవుడు జారిపోతాడు. ఎందుకనంటే నిన్ను మోసం చేసిన వాడు ఏ పాపాన్ని పొంది ఉన్నాడో మోసం చేసిన వాడి పట్ల చేసేటటువంటి కుట్ర చేత నీవు కూడా అలాగే జారిపోతున్నావు. సమానంగా జారిపోతున్నప్పుడు ఈశ్వరుడు ఇప్పుడు అతన్ని మాత్రమే శిక్షించవలసిన అవసరం ఎక్కడుంది? నీకు శిక్ష వేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు శిక్ష వేస్తే చేసిన క్రియకే కాదు, ఇలా చేస్తే బాగుండన్న నీ మానసికమైన వికారానికి కూడా వేయవలసి ఉంటుంది. చిత్రగుప్తుడు అంటే మనసుతో చేసిన దాన్ని కూడా రాసుకుంటాడు కదా మరి ఈశ్వరుడు. అందుకని నీ మనసు యందు రాకూడని ఆలోచనలు వచ్చాయి, రావడమే పాపహేతు. ఇప్పుడు ఈ పాపహేతు ఏం చేస్తుందంటే వాణ్ణి శిక్షిస్తే నిన్ను శిక్షించాలి. నువ్వు శిక్షార్హుడవే, నువ్వు పుణ్యాత్ముడవై నిలబడినది ఎక్కడ? నిన్ను కాపాడడానికి నేను బయలుదేరడానికి నువ్వు నన్నే నమ్మి నిలబడింది ఎక్కడ? వాడిని ఎలా పాడు చేయిస్తాను నీ ఆలోచనలు నువ్వు చేయలా అన్న స్థితి వస్తుంది కదా. అందుకని జారుడు మెట్ల మీద నిలబడ్డట్టు క్రౌర్యముతో ఆలోచించి ప్రణాళికా నిర్మాణము చెయ్యడం అనేటటువంటి దాని యందు
బ్రాహ్మణునికి అటువంటి వ్యగ్రత అస్సలు పనికిరాదు. బ్రాహ్మణుడు అసలు ఆలోచించకూడదు. ఎందుకనంటే ఆయన ఉదారుడై లోకమునకంతటికి మార్గాన్ని చూపించవలసిన వాడు. వెంటనే ఉద్ధరించి మనసు సంస్కరింపబడేటటువంటి స్థితి తేవాలి తప్ప అసలు అవతల వారిలో కలిగిన ఆలోచనని కూడా ప్రోత్సహించకూడదు. అటువంటి ఉదంకుడు ఇంత తపస్సు చేసిన వాడు ఇటువంటి ఆలోచన, ఇంత గొప్ప వ్యూహ నిర్మాణం చెయ్యకూడదు. దాని వలన ఉదంకుడు ఉన్నతిని పొందుతున్నాడా అని మీరు నన్ను అడిగితే ఏం చెప్పవలసి ఉంటుందంటే, ఖచ్చితంగా ఆయన జారుడు మెట్ల మీద నిలబడుతున్నాడు ఇవాళ అని చెప్పవలసి ఉంటుంది. అది ఎవరికైనా అంతే. మహాభారతం అత్యంత సున్నితమైన విషయాన్ని స్పృశిస్తోంది. అందుకే జీవితంలో మహాభారతాన్ని బాగా విన్నటువంటి వారు తాము జారిపోకుండా ఎలా నిలబడాలో తెలుసుకుంటారు. తాము జారిపోకుండా నిలబడితే కదూ అసలు ఆ గౌరవం. అలా ఈశ్వరుడి దృష్టిలో మీరు ఏ పని చేస్తున్నా ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఈశ్వరునకు జవాబుదారి. ఈశ్వరుడొక్కడు నా ఆలోచన సరళిని గమనించగలిగితే చాలు, నాకు ఏ కితాబులు అక్కర్లేదు. ఈశ్వరుడి దృష్టిలో నేను దోషినైన నాడు లోకమంతా పొగిడినా నే చేసిన నేరాన్ని నుంచి నేను తప్పించుకోవడం సాధ్యం కాదు. ఇదొక్కటి పరిశీలన అలవాటైపోయింది అనుకోండి, మీరు తొందరపడి అధర్మం వైపుకు వెళ్ళలేరు. మీరు ఈశ్వరుణ్ణే గట్టిగా పట్టుకుని ఉంటారు. మీకు ఎక్కువ బాధ కలిగితే దాన్ని ఈశ్వరుడికే వెళ్ళి చెప్పడం అలవాటైంది అనుకోండి, ఈశ్వరుడి కాళ్ళు పట్టుకోవడమే అలవాటైంది అనుకోండి, ఈశ్వరుడికి మీరు విడిచిపెడితే ఆయనకి తెలుసు ఎలా బుద్ధి చెప్పాలో, ఆయనకి తెలుసు మిమ్మల్ని ఎలా రక్షించాలో, మిమ్మల్ని ఎలా కాపాడాలో. అనవసరంగా మనం ప్రణాళికలు వేసేసి మనం జారిపోవడం ఈ జన్మతో పోదు. ఈ క్రోధం జీవుణ్ణి పట్టు కూర్చుందంటే ఎన్ని జన్మల వరకైనా వెళుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా అండి? ఇక్కడ మొదలుపెట్టిన కథ. ఉదంకుడి మనసులో కృతయుగంలో వచ్చిన ఆలోచన కలియుగం వరకు నడిచింది. దాని ప్రభావం, ఒక్క మాట ప్రభావం కృతయుగంలో జనమేజయుడి దగ్గర, కృతయుగంలో ఆనాడు కద్రువ ఇచ్చినటువంటి శాప ప్రభావం కలియుగంలో ఫలించడానికి ఈయన మాట్లాడిన మాట కారణమైంది. అంటే దైవము యొక్క శాసనము అమలు కావడానికి ఇవాళ ఉదంకుడు పనికొచ్చాడు. ఎందుకు పనికొచ్చాడు? రజోగుణ ప్రకోపం ఉండిపోబట్టి పనికొచ్చాడు. అది లేకపోతే ఇతన్ని సాధనం చేసుకోరు, ఇతనికి ఆ అపవాదు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన జనమేజయుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మితహిత సత్యవాక్య. ఎంత గమ్మత్తుగా ఉంటుందనుకుంటున్నారు? మామూలుగా వెళ్ళి మాట్లాడినప్పుడు కన్నా అవతల వారి వలన ఒక ప్రయోజనాన్ని సాధించుకోవాలనుకుని బాగా ప్రణాళిక వేసుకుని వచ్చిన వాడు మాట్లాడే మాటలు చాలా పకడ్బందీగా ఉంటాయి. కాబట్టి ఏమని పిలిచాడంటే, జనమేజయుణ్ణి పిలుస్తూనే మితహిత సత్యవాక్య జనమేజయ భూజనవంద్య ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయగబోలు తెరింగి వంచనోన్నతమతి అకారణమున నాకపరాధము చేసే తక్షకుండు అతి కుటిల స్వభావుడు పరాత్మ విశేష వివేక శూన్యుడై. ఆయన అన్నాడు, మితహిత సత్యవాక్య అని పిలిచాడు. ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఒక దోషం శాస్త్రంలో. ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది, ఒకటి. రెండు, మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల రెండు దోషములు వచ్చి అందులో చేరిపోతాయి. ఒకటి, మీరు ఏదో ఒకటి చెట్ట చివరికి ఏమంటారంటే చూస్తాను లేండి అంటారు. చూస్తాను లేండి అంటే సగం చేస్తాను లేండి కాదు. ఆ తర్వాత మీరు ఎందుకంటారంటే అది ఇప్పటికి వెళ్ళిపోతాడుగా తర్వాత చూడచ్చు. కానీ అది ఏమవుతుందంటే అసత్య దోషం కింద వెళ్ళి పడిపోతుంది. అది పెద్ద దోషం. ఎక్కువ మాట్లాడడం వల్ల వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఎక్కడ అంటే అసత్యము వెళ్ళి కూర్చుంటుంది సంభాషణ. కాబట్టి ఎక్కువ మాట్లాడరు. రెండు, మీరు ఎక్కువ మాట్లాడితే స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది కదా, మీ పక్కన ఉన్నవాడు అంతా మాట్లాడతాడు, అందులో మీ రాగద్వేషాలు వచ్చి చేరుతాయి. చేరి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అతని గురించి ఇలా అన్నాడు ఏంటి, అమ్మో ఇతన్ని మనం ఎక్కువ దగ్గరికి చేర్చకూడదు, ఇన్ని ఆలోచనలు బయలుదేరుతాయి అందులోంచి. కాబట్టి ఎవరు మితముగా మాట్లాడతారో వాడు తన మీద తాను నియంత్రణ ఉన్నవాడు.
కాబట్టి నన్ను ఎక్కువ ప్రశ్నలు కుసుమా ఇప్పుడు నేను అడిగిన దాని మీద అన్నది, ఎందుకని తను ఎక్కువ ప్రశ్నలు వేసాడనుకోండి తన కోరిక తీరదేమోనని. నువ్వు చాలా మితంగా మాట్లాడేవాడు బాయ్ అన్నాడు అనుకోండి, ఎక్కువ మాటలు మాట్లాడకుండా తన మాట ఒప్పేసుకుంటాడు. అయ్యా నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను, కానీ మీరు మాత్రం కాదు వద్దు అనకూడదు, ఈ ఒక్కసారి మా మాట వినాలి అని ముందు అన్నాడు అనుకోండి, ఇంకా మీరు అంటాం ఎందుకు? మిమ్మల్ని అన్నది అనిపించడానికి వచ్చాడంతే కాదు, అది అనుమతించాడు, అనిపించుకోవడానికి వచ్చాడు. కానీ నిజంగా మీరు అనుమతిస్తున్నారో లేదో ఆయనకు అనవసరమైన విషయం. మీరు హృదయం పరిపూర్ణంగా మీరు అనుమతిస్తే చేస్తాను అన్నాడు అనుకోండి వేరు, మీరు కాదనకూడదు, మీరు అనాలి అంతే ఈ ఒక్కసారికి అన్నాడు అనుకోండి, ఇంకా మీరు అది వినకుండా అనడం మంచిది కాదు. అనాలనుకుంటే నేను అలా అనను, అది నా స్వభావం కాదు అని మీరు అనగలిగితే ఆయనతో మీ అనుబంధాన్ని కొనసాగించడం ప్రశ్నార్థం కదా. ఎంత ఇబ్బంది, ఒక్క మాటలో ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి. కాబట్టి మిత హిత సత్య వాక్య, ఎంత గొప్ప మాట్లాడేశారో చూడండి. అది లోపలి ఆలోచన. మితంగా మాట్లాడేవాడా, హితంగా మాట్లాడేవాడా అంటే నేను అన్నదానికి కాదనకుండా ఉండేవాడా. సత్యవాక్య, చూస్తాను లేండి అన్న తర్వాత డేట్లు ఇవ్వకుండా పోకూడదు, ఇచ్చి తీరాలి. కాబట్టి సత్యవాక్య అన్నమాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నట్లు, జనమేజయుడు తానన్న మాట వినేటట్టుగా ఆయన్ని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. జనమేజయ, మీ మంత్రి గారిని అన్నాను, సైన్యాధ్యక్షుడిని అన్నాను అనుకుంటున్నావేమో, నిన్నే. కాబట్టి మితహిత సత్యవాక్య జనమేజయ, నేను చాలా మంచివాణ్ణయా. భూజనవంద్య, ఏను సుస్థితి గురుదేవ కార్యములు చెయ్యగబూనుటెరింగి, నేను గురుదక్షిణ తేవడం కోసమని చెప్పి వెళ్ళి వస్తున్నాను, నేను పవిత్రమైన పని మీద ఉన్నానని తెలిసి కూడా ఇది చెయ్యకూడని పని, ఇది చెయ్యవలసిన పని అనేటటువంటి వివేకాన్ని పూర్తిగా మర్చిపోయి పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని పూర్తిగా విస్మరించి కుటిల స్వభావుడై అవతల వారిని మోసం చెయ్యడమే తన ప్రధానమైనటువంటి ఆలోచన విధానంగా పెట్టుకున్నవాడై ఆ తక్షకుడున్నాడే, ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కుండలములు పట్టుకుపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు జోక్యం చేసుకోమని అడగట్లేదు, కుండలములు తెచ్చిచ్చాను. కానీ నేను ఎంత బాధపడ్డానో తెలుసా, చాలా బాధపడ్డాను ఆ తక్షకుని యొక్క ప్రవర్తన చేత. కాబట్టి భూజనవంద్య, భూమి జనుల చేత నమస్కరింపబడేవాడా, అటువంటి తప్పు చేసిన వాడు ఇప్పుడు దాని వల్ల వచ్చిన నష్టమేమిటి అని నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు. నేను బాధపడ్డానా లేదా? కాబట్టి ఆ బాధపడిన దానికి నువ్వు పరిహారం చూపించాలంటే తక్షకుణ్ణి నువ్వు శిక్ష వేయాలి అని. ఇప్పుడు రాజు మనసు ఎటువైపు గడుతుంది మీరు ఆలోచించండి. ఆయన నిష్పక్షపాతంగా ఒక ఆలోచన చేస్తాడు. ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఒకటి వస్తుంది. పోన్లేండి పంతులు గారు, దానికి ఏముంది, నిజమే కుండలాలు ఇసుకుపోయాడులేండి, మీరేం సామాన్యులా, మీకు వెంటనే దివ్య పురుషుడు కనిపించి మీకు ఆ కుండలాలు ఇచ్చేసి ఆ గుర్రం చెవిలో మీరు ఊదేసరికి అగ్నిహోత్రం అంతా వ్యాపించరా? అటువంటి మహానుభావులు మీరు ఇవాళ మన సభకి రావడమే చాలా సంతోషం, రెండు పూలదండం అని ఆయనకి వేసేసి కాళ్ళు కడిగేసి అవి నెత్తి మీద వెళ్ళేసుకుని ఓ పంచల్సా పెట్టి పంపించేశాడు అనుకోండి, ఈయన కోరిక తీరుతుందా? తీరదు. పోన్లేండి ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మీరు బ్రాహ్మణులు అంత కోపం పెట్టుకోకూడదు, మీ మనస్సు వెన్నపూసలా ఉండాలి, పౌష్య మహారాజు చెప్పాడుగా, అలా చెప్పాడు అనుకోండి తిరిగి. అప్పుడు రాజు మనసులో క్రౌర్యం లేదు కదండి. అందుకని క్రౌర్యం లేదు కాబట్టి పోన్లేండని కొంత ఆలోచిస్తే ఆలోచించవచ్చు, లేదా తాననుకున్నంత శిక్ష వేయకపోవచ్చు. నిజమే, అలా చెయ్యకుండా ఉండవలసింది. కాబట్టి తక్షకుడు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి తక్షకుడికి కొంత శిక్ష వేస్తానన్నాడు అనుకోండి, సరిపోతుంది ఆయనకి? చాలదు. ఆయన మనసు వ్యగ్రత ఎలా ఉందంటే తక్షకుడు నశించాలి, తక్షకుడితో సరిపోకూడదు, తక్షకుడితో పాటు నాగులన్నీ నశించాలి. కాబట్టి ఇప్పుడు తనకెంత కోపం ఉందో అంత కోపం జనమేజయుడికి రావాలి. కాబట్టి ఇప్పుడు ముందు తనెందుకు వచ్చాడో తన వైపు నుంచి చెప్పాడు, ఇప్పుడు ఇంకొక మాట చెప్పాడు. ఎంత గొప్ప ఆలోచన చేశాడో చూడండి. ఇప్పుడు అన్నాడు, అనవరతార్థదాన యజనాభిరతున్ భరతాన్వయాభివర్ధను సకల ప్రజాహిత విధాను ధనంజయ సన్నిభున్ భవజ్జనకు పరీక్షితున్
భుజగజాల్ముడసహ్య విశోగ్ర ధూమ కేతన హతి చేసిన తిదాంతు కృతాంత నికేతనాతిథిన్. ఆ తక్షకుడు నాకు మాత్రమే అపకారం చేసినవాడు కాదు, అనవరతార్థదాన యజనాభిరతున్. మహానుభావుడు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దానాలు చేసినవాడయా నీ తండ్రి. భరతాన్వయాభివర్ధను, భరత వంశాన్నంతటినీ కూడా పెంచినవాడు, గొప్పగా వంశాన్ని పెంచినవాడు, సాక్షాత్తు నీకు తండ్రి. సకల ప్రజాహిత విధానం, సకల ప్రజల యొక్క హితమును కోరి పరిపాలన చేసినటువంటి వాడు. ధనంజయ సంధిభున్, అర్జునుడితో సమానమైన వాడు. భవజ్జనకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఇంత పొగిడి ఎవరనుకుంటున్నావు? భవజ్జనకు నీ తండ్రి పరీక్షిత్ మహారాజుని ఆ తక్షకుడు ఏం చేశాడో తెలుసా? భయంకరమైనటువంటి తన యొక్క విషము అనబడేటటువంటి అగ్ని జ్వాలల చేత దహించి యమధర్మరాజు సదనానికి అతిథిగా పంపించాడు. లేకపోతే నీ తండ్రి ఇంకా ఎంతకాలం రాజ్యం చేయవలసింది? మీ తండ్రిని పొట్టన పెట్టుకున్నవాడు ఆ తక్షకుడే. ఈ మాట అనేసరికి ఎంత కాదన్నా జనమేజయుడిలో తాను కోరిన ప్రతిస్పందన వస్తుంది కదండి. ఇది ఆయన ఆలోచన. మా నాన్నని చంపేశాడు కదూ. తక్షకుడు ఎందుకు చంపాడు? ఒక బ్రాహ్మణ వాక్కు కొరకు చంపాడు. శృంగి అనబడేటటువంటి మహర్షి కుమారుడు ఒకడు శపించాడు, నేటికి 7వ రోజు లోపల నువ్వు తక్షకుని యొక్క విషము చేత మరణిస్తావు అని శాపవాక్కు విడిచిపెట్టాడు. ఆ శాపవాక్కు నిజమవ్వాలి కాబట్టి తక్షకుడు వచ్చి చంపాడు. దాన్ని ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి ఆయన. అంటే ఏదైనా సరే అవతల వారికి కోపం తెప్పించేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ. వాక్కు ఎంత దూరం వెడుతుందో, వాక్కు ఎంత శక్తివంతమైందో చెప్తున్నారు. ప్రహ్లదుడైన అతను కాదనకిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసే నృపపుంగవ, నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము. తక్షకాదికాకోదర సంహతిన్ హుత మహోగ్ర సమగ్ర శిఖాశయంబులన్. తక్షకుడు ఎందుకు చంపేశాడో తెలుసా మీ నాన్నని? తక్షకుడికి మీ నాన్నకి ఏమీ వైరం లేదు. మీ నాన్నగారు తక్షకుడిని ఎప్పుడూ ఏమీ అనలేదు. ఎవరో ఒక బ్రాహ్మణుడు మారు పలకలేదన్న కోపంతో మీ తండ్రి ఆయన మెడలో ఒక మృత సర్పాన్ని వేశాడు. తండ్రి మెడలో మృత సర్పాన్ని వేశాడన్న మాటకి కోపం వచ్చి ఆ ముని యొక్క కుమారుడు నేటికి 7వ రోజు లోపల నువ్వు తక్షకుడి వలన మరణిస్తా అన్నాడు. అంటే ఇప్పుడు తక్షకుడికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి శృంగి మాటకి చంపేయడం, 2 శృంగి మాటకి చంపకపోవడం. ఎందుకు చంపకుండా ఉండొచ్చు? మీ నాన్న ఎంత గొప్పవాడో ఇందాక చెప్పే కదా, ఇక్కడ చెప్పలేదు, ముందే చెప్పాడు పద్యంలో. అర్జునుడితో సమానుడు, లోకమునంతటినీ కూడా అంత గొప్పగా పరిపాలించిన వాడు, నిరంతరము పరమభక్తితో యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు, దాన ధర్మములు చేసినవాడు. అటువంటి వాణ్ణి ఒక బ్రాహ్మణుడు తక్షకుడు చంపుతాడు అన్నాడని వెళ్ళి చంపేశాడు తప్ప, ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి మధ్యలో నేనా దొరికాను నీకు, నే చంపుతానని శాపవాక్యెందుకు విడిచిపెట్టావు? నేనెందుకు చంపాలి పరీక్షిత్తుని? పరీక్షిత్తు లాంటి ప్రభువు శరీరం విడిచిపెడితే ఈ లోకాన్ని రక్షించడానికి మళ్ళీ అటువంటి ధర్మాత్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? ఎందుకంత తీవ్రమైన వాక్కు విడిచిపెట్టావు? నేను నీ మాట వినను, నేను కరవను. అలా కరవకుండా ఉన్నందుకు నాకు కూడా శాపవాక్కు ఇస్తావా? ఇస్తే ధర్మం కోసం నేను కూడా శరీరం వదిలిపెడతాను తప్ప నేను ప్రభువుని చంపను అనగలిగాడా తక్షకుడు? ఇప్పుడు క్రోధం ఎవరిలో పెడుతోంది? ఒక ఇంజెక్షన్ పట్టుకుని అవతల వారిలోకి ఎక్కించినట్లు తనలో ఉన్న క్రోధం ఏ స్థాయిలో ఉందో అంత స్థాయిలో ఆయనలోకి పంపిస్తున్నాడు. ఇప్పుడు పరిష్కారం కూడా చెప్పేశాడు. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా దీనికి నేనేం చెయ్యాలని ఆలోచన రావక్కర్లేదు జనమేజయుడికి. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. నృపపుంగవ, నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయము తక్షకాదికాకోదర సంహతిన్ హుత మహోగ్ర సమగ్ర శిఖాశయంబులన్. ఒక బ్రాహ్మణుడన్న మాటకి తక్షకుడు చంపేశాడు మీ నాన్నని. నువ్వు చాలా మంది ఋత్విక్కుల్ని తీసుకురా, కూర్చోబెట్టు. వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క పాము పేరు చెప్పి స్వాహ అంటారు. ఆ పాము పడిపోవలసిందే.
ఒక బ్రాహ్మణుడి మాటకి తక్షకుడు వెళ్ళి మీ నాన్నని చంపేయచ్చు, ఆ బ్రాహ్మణుడి మాటకి పావులు వచ్చి అగ్నిలో పడక్కర్లా. మీ నాన్న విషయంలో ఓ నీతి, బ్రాహ్మణులు వచ్చి చెప్పిన తర్వాత ఈ పావుల విషయంలో ఒక నీత, వాళ్ళని వచ్చి పడుతుంది. మనం చిట్ట చివర తక్షకాయ స్వాహ అన మనం తక్షకుడు కూడా వచ్చి అగ్నిలో పడిపోతాడు. అప్పుడు నువ్వు పీటల మీద కూర్చుని, ఏమయ్యా బ్రాహ్మణ వాక్కుకి మా నాన్నని చంపావుగా, బ్రాహ్మణ వాక్కుకి నువ్వు చావు అను. నీ పగ తీరుతుంది రాజా. తండ్రిని చంపినవాడు హాయిగా అక్కడ తిరుగుతూ ఇంకా లోకాన్ని నాలాంటి బ్రహ్మచారుల్ని ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఇక్కడ చూస్తూ కూర్చున్నావా? కాబట్టి సర్పయాగం చేయి, ఋత్విక్కుల్ని పిలిపించి స్వాహాకారంతో పావులన్నింటినీ పడగొట్ట అగ్నిహోత్రంలో. ఎంత కోపం వస్తుందండి. ఇక్కడ ఒకే ఒక చిన్న మినహాయింపు ఉంది ఇప్పుడు జనమేజయుడు మాట్లాడటానికి. ఎందుకని? నృపాలక అన్నాడు కదా భూమిని పరిపాలించేవాడు రాజు. ఆయన ఒక మాట అనొచ్చు, నిజమేనయ్యా చంపవలసిందే తక్షకుణ్ణి. తక్షకాయ స్వాహ అని యాగమన్నా చేయిస్తాను, తక్షకుణ్ణి చంపడానికి నేనన్నా పెడతాను. తక్షకుడు మా నాన్నని చంపితే పావులన్నింటినీ నేను ఎందుకయ్యా చంపడం? అవేం చేసేయి? అవేం చంపలేదుగా మా నాన్నని, అవేమి మా నాన్నకి ద్రోహం చేయలేదుగా, నీకు వాళ్ళెవరు ద్రోహం చేయలేదుగా, మరి వాళ్ళందరినీ ఎందుకు చంపడం? తక్షకుడు జోలికి పెడతానులే అన్నాడు అనుకోండి. తాను నాగలోకానికి వెళ్లి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళెవ్వరూ తనకి పలకలేదన్న కోపం ఎలా పోతుంది? మీరు లోకంలో ఒక గమ్మత్తుంటుంది చూడండి. ఆయనకి చెప్పానండి, ఆయన వినలేదు. వాళ్ళ అన్నయ్యకి చెప్పాను, వాళ్ళ అన్నయ్య వినలేదు. వాళ్ళ తమ్ముడికి చెప్పాను, వాళ్ళ తమ్ముడికి వినలేదు. వాళ్ళందరూ నశించుకోవాలని అంటే ఎందుకని? తనకి అసలు ఎవరు చెయ్యాలో వాడు చేయడం కాదు, తను ఎవరెవరికి చెప్పాడో వాళ్ళు ఎవరూ వినలేదు అనమాట. అందరి మీద కోపమే. కాబట్టి ఇప్పుడు ఇంత కోపం అవతల వాళ్ళలోకి వెళ్ళాలి, వాళ్ళందరినీ కూడా చంపేయడానికి. నిజమే, ఎందుకు చేయకూడదు యాగం? పాములన్నింటినీ చంపేయాలి అన్న ఆలోచన రావాలంటే అసలు ఆ మాట అడగకూడదు జనమేజయుడు. అడగకుండా తను జవాబు చెప్పాలి. మితహిత సత్య వాక్య. ఇంకా మళ్ళీ అనుమానాలు రాకూడదు జనమేజయుడికి, ఇంతకన్నా ప్రశ్న లేకూడదు అనిపించాలి. అందుకని తర్వాత పద్యంలో అన్నాడు, ప్రహ్లదుడైన ఒక్క కులపాంసను చేసిన దానం తత్కులం బెల్లను దూషితంబకుట ఏమి అపూర్వము కావునన్ మహీవల్లభ తక్షకాధము నెపంబున సర్పము నెల్ల అగ్నిలో త్రెళ్ళగ సర్పయాగమతి ధీయుత చేయుము విప్రసమ్మతి. ఏమి రాజా నువ్వు పూర్వం నీతి వినలేదా? ఒక కులంలో ఒక్క దుర్మార్గుడు జన్మిస్తే ఆ దుర్మార్గుడి కారణంగా కులమంతా నశించిపోతాడు, ఆ జాతి నశించిపోతాడు. అలా ఇంతటి దుర్మార్గుడు పరీక్షిత్తు వంటి ధర్మాత్ముండే చంపినటువంటి తక్షకుడు పుట్టిన కులం నశించిపోవద్దు. కాబట్టి ఆ పావులన్నీ పోవలసింది. ఇవాళ తక్షకుడు, రేపు నోట్లో విషం ఉన్న మిగిలిన పావులు, రేపు ఇంకోళ్ళ జోలికెడతాయి. మీరు పావన్నది ఉండడానికి వీల్లేదు, పావులన్నీ పడిపోవలసింది అగ్నిహోత్రంలో. కాబట్టి విప్రుల్ని పిలువు, కూర్చోపెట్టు, ప్రభువు ఇలా చెయ్యొచ్చని చెప్పు, నచ్చ చెప్పు, బ్రాహ్మణులు ఒప్పుకుంటారు. యాగం మొదలుపెట్టు, వాళ్ళు స్వాహాకారం చేస్తారు, పడిపోతాయి అంతే. అగ్నిహోత్రం పడిపోతే ఆ పావులన్నీ చచ్చిపోతాయి. అందుకని అలా పిలిపించు, యాగం మొదలుపెట్టు అంటే జనమేజయుడు ఒక్క మాట మాట్లాడినట్టు లేదు. ఉత్తర క్షణం ఆయన చాలా, నువ్వు చెప్పింది ఎంత మాత్రం ఇందులో అనుమానం లేదయా, నిజమే, నేను సర్పయాగం చెయ్యవలసింది అని ఋత్విక్కుల్ని పిలిచి, రండి మీ అందరూ కూర్చోండి, కూర్చుని సర్పయాగం ప్రారంభం చేయండి. ఈ సర్పయాగం చేత లోకంలో ఉండేటటువంటి నాగులన్నీ కూడా ఈ అగ్నిహోత్రంలో పడిపోయి ఇవన్నీ మరణించవలసిందే అని సంకల్పం చేసేసాడంతే. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, చాలా కోపం వచ్చినటువంటి వ్యక్తి చాలా కోపంలో ఏ ప్రణాళిక నిర్మాణము చేయరాదు. కోపంగా ఉన్నప్పుడు మీరేమీ ఆలోచన చేయకూడదు. అంతకన్నా ఏది చెయ్యాలో మీరు కోపంతో ఇంకోరికి చెప్పు చేయడం చాలా మంచిది తప్ప మీరు ఆలోచన చేసి అప్పుడు ఏమి నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకో తెలుసా? ఇదిగో ఇలాగే వెడుతుంది. ఆ బుద్ధి ఎందు కలిగిన వ్యగ్రత సరి అయినటువంటి రీతిలో ఆలోచన చెయ్యనివ్వదు. ఆ చెయ్యనివ్వనప్పుడు ఏం చేస్తుందంటే కిందకి జారి చేస్తుంది, పడగొట్టేస్తుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే అంత కోపంగా ఉన్నప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా కాసేపు మీరు ఆలోచన చేయడం ఆపేసి దాన్ని వదిలిపెట్టేయడం కోసమని మార్గాన్ని ఎంచుకోవాలండి. లేకపోతే దీర్ఘకాలం దాని యొక్క పరిణామం ఆశ్చర్యకరంగా వెళ్ళిపోతుంది.
కాబట్టి ఇప్పుడు ఇంత జనమేజయుడు అంగీకరించాడు. అందుకే మహాభారతంలో చెప్పినటువంటి ఏ విషయమైనా సమాజమునందు ఏ కాలములో ఏ వ్యక్తికి అన్వయము కానిది ఉండదో వ్యాసుడు గుండెల మీద చెయ్యేసుకు చెప్పాడు. నేను భారతంలో చెప్పినటువంటి ఏ విషయమైనా సమాజమునందు ఏ వ్యక్తికి ఏ సందర్భంలోనూ అన్వయము కాదన్నది లేదు. మనలో అందరం కోపాలు వచ్చిన వాళ్ళమే, కోపాలు వచ్చినప్పుడు ఆలోచించిన వాళ్ళమే, ఆలోచించి ప్రణాళికా నిర్మాణాలు చేసేసే ప్రయత్నాలు చేసిన వాళ్ళమే, చేసి ఒక్కొక్కరు గోతిలో పడిపోయిన వారే, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిన వారే. గబుక్కుని చూడండి, క్రోధం వచ్చి చేసినటువంటి ఒక్క తప్పుకి యావజ్జీవితం కారాగారంలోకి వెళ్ళిపోతాడు. ఆ క్రోధం వచ్చినప్పుడు అతను నిర్ణయం చేసుకోకుండా ఉంటే అతను అలా ఉండడు. ఆ క్రోధం దిగజారిపోతున్న తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది. అది ఒంటిని ఆవహించి ఉండగా నిర్ణయం మాత్రం చెయ్యకూడదు. ఎప్పుడు నిర్ణయం చేయడం, ఆలోచన చేయడం, ప్రణాళికా నిర్మాణం చేయడం, క్రోధంలో చేసిన దాని యందు యుక్తాయుక్త విచక్షణ ఉండదు. అత్యంత ప్రధానమైన విషయాన్ని వ్యాస భగవానుడు, నన్నయ్య భట్టారకుడు కూడా ఇవాళ స్పృశిస్తున్నారు. ఇది ఎన్నడో జరిగిన కథ, ఎప్పుడో చెప్పిన మాట అని మీరు అనుకోకండి. నేను ఇంతకన్నా మీకు దీని గురించి వివరణ చేసి చెప్పక్కర్లేదు. కానీ మీరందరూ ప్రాజ్ఞులు, మీరు ఇప్పటికే దీని సందేశాన్ని అందుకుని మీరు బాగా ఆలోచన చేసుకుంటే దీని వలన మనం ఎంత అమృతాన్ని పొందవచ్చు. జీవయాత్రలో ఈ జన్మలో ఇప్పుడు కాదు, ఎన్ని జన్మల వరకు జీవుడితో పాటుగా పట్టికిడిపోకుండా క్రోధాన్ని మనని మనం ఎలా నిగ్రహించుకోవచ్చో మనకి మహాభారతంలో ప్రత్యేకించి ఈ ఘట్టం మనకి తెలియచేస్తుంది. ఇప్పుడు వింటున్న వాళ్ళు ఎవరు ఈ విషయాలు? నైమిషారణ్యంలో కూర్చున్న మునులు. వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. అన్న ఎంత మాటయా, జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టాడా? అందులోకి వచ్చి పావులన్నీ పడిపోతాయా? పావులన్నీ కాలిపోతాయా? అగ్నిహోత్రుడికి ఒక లక్షణం ఉంది. ఆయన హవ్యవాహనుడు కదండి. ఆయనలో ఏదైనా వేస్తే, వైదికంగా మంత్రం చెప్పి బ్రాహ్మణులు వేస్తే దేని కొరకు పుచ్చుకుంటాడంటే దేవతలకి పట్టుకెళ్ళి ఇవ్వడానికి పుచ్చుకుంటాడు. ఆయన హవ్యవాహనుడు అని పేరు ఆయనకి. హవ్యం కాని కవ్యం కాని, పితృదేవతలకు ఇస్తే కవ్యం అంటారు, దేవతలకు ఇస్తే హవ్యం అంటారు. ఈ రెండిటినీ అగ్నిహోత్రంలో వేసి వాళ్ళకి అందజేయవయా అంటే వాళ్ళకి పట్టుకెళ్ళి ఆయన అందించేస్తాడు. అగ్నిహోత్రుడి ముఖంగా వెడితే ఎంగిలి కాదు, పవిత్రం అవుతుంది. మరి ఇప్పుడు అగ్నిహోత్రుడు తాను తినకుండా అది పట్టుకుని వెళ్ళి కదా దేవతలకు ఇస్తాడు. మరి ఇప్పుడు సర్పయాగంలో పడినటువంటి పావుల్ని ఎవరికి పట్టుకెళ్ళి ఇవ్వడానికి? ఎవరికి పట్టుకెళ్ళి ఇవ్వడానికి కాదు. ఏం చేయడానికి? అగ్ని కాల్చాలి వాటిని. ఇప్పుడు ఆ పావులన్నీ పడిపోతుంటే విషంతో అసలు పావుకి అగ్ని అంటే భయం. అది మంత్రము యొక్క కట్టు చేత గిలగిల తన్నుకుంటూ వచ్చి పడిపోతుంది అగ్నిగుండంలో. పడిపోతే అగ్ని కీరలతో అది కాల్చాలి. మరి అగ్నిహోత్రులు తిరస్కరించడా? ఇదేమిటయా ఇలాంటి పనులు నాకప్ప చెప్పారు మీరు? మంత్రంతో హవ్యం ఇవ్వండి పట్టుకెడతాను దేవతలకి, కవ్యం ఇవ్వండి పట్టుకెడతాను పితృదేవతలకి. ఇది ఎక్కడి ప్రారంభం? మీరు మంత్రం చెప్పి పావుల్ని తీసుకొచ్చి నాలో బారేస్తే నాకు కాల్సిన అదే పనిగా ఇక్కడ కూర్చుని ఒకటా రెండా? ఎన్ని పావులు, ఎన్ని రంగుల పావులు, ఎన్ని తల్ల పావులు, ఎదర చూతులు గాని ఒక్క కద్రో కొడుకుల పేర్లే అంత విచిత్రంగా ఉంటాయి. ఇన్ని పావులు వచ్చి పడిపోతుంటే ఆయన కర్మ వీటన్నిటినీ కాల్చడం ఎంత వాసన అదంతా. ఆయన కాల్చడం ఏంటయా? ఎంత గొప్ప ప్రశ్న వేశారో చూడండి. ఆయన ఇలా కాల్చాడు, జనమేజయుడు ఎలా చేశాడు ఈ సర్పయాగాన్ని. పోని ఈ జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలో సర్పములన్నీ పడిపోయి ఉంటే పావులు ఉండకూడదుగా? అసలు ఇంకా పావున్నది మిగలకపోతే పాముల జాతి ఉండకూడదుగా? అంతరించిపోవాలి. మరి పావుల జాతి అంతరించిపోకుండా పావులు ఉన్నాయంటే అన్ని పావులు పడలేదుగా. కొన్ని పావులు ఉండిపోయాయి. కొన్ని పావులు ఉండిపోయాయంటే ఆ యాగం పూర్తి అవ్వలేదుగా. మధ్యలో ఆగిపోయింది అనమాట. ఎక్కడ మధ్యలో ఆగిపోతేనే కదా కొన్ని పావులు మిగిలినాయి. కొన్ని పావులు మిగిలితేనే కదా ఇప్పుడు పావులు ఉన్నాయి. మరి అలా ఎందుకు ఆగిపోయింది యాగం మధ్యలో? మామూలుగా ఓ యాగం మొదలెట్టి యజ్ఞపురుషుడు వచ్చేసి పాయస పాత్ర ఇచ్చేస్తే పూర్తి చేసేయచ్చు. కోపం ఉన్నవాడు మొదలెడితే కోపం తీరే వరకు జరుగుతుంది కదండి. కోపం ఉన్నవాడు మొదలుపెట్టిన యాగాన్ని మధ్యలో ఆపడానికి కోపం ఎందుకు తీరిపోయింది? కోపం తీరిపోవడానికి పరిస్థితి బతికాడా? మళ్ళీ బతకడగా. మరి అటువంటిప్పుడు ఎందుకు ఆపాడు?
ఎందుకు ఆగింది యాగం? అయ్యి బాబోయ్, మాకు చాలా ఆతృతగా ఉంది సుమా ఈ విషయాలన్నీ వినేయాలని. తొందరగా చెప్పవయ్యా, మాకు బాగా అర్థమయ్యేటట్టుగా మహానుభావ సౌతి ఏదా విషయాలు చెప్పు, మేము వింటాం. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఎక్కడ మొదలైందో జవాబు అక్కడే మొదలవ్వాలి. అది శిష్యుని యొక్క ఆర్తి. వైదికంగా వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సూతపుత్రుడైనటువంటి సౌతి కూడా, ఉగ్రశ్రవసుడు కూడా అంత అందంగానూ ఆ విషయాల్ని వివరణ చేయాలి. కాబట్టి ఆయన భృగు వంశం దగ్గర మొదలుపెట్టారు. మీరు ఈ విషయాల్ని ఎక్కడా కూడా ఈ ఒకదాంతో ఒకదానికి ఉండేటటువంటి సంబంధాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా అండి, మళ్ళీ నేను ఒక 5-6 రోజులు పోయాక సర్పయాగానికి వస్తాను. ఇక్కడ విడిచిపెట్టిన సర్పయాగాన్ని ఒక 5-6 రోజుల ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత, అందులో రాబో కాలంలో బహుశా రేపటికి వస్తుందేమో అత్యద్భుతమైన ఘట్టం. మహాశివరాత్రి నాటికి వస్తోంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహం, గరుత్మంతుని యొక్క పుట్టుక, అమృతాన్ని తీసుకురావడం, ఆ ఘట్టం కద్రు వినతల యొక్క ఘట్టం రేపు ప్రారంభం అవుతుంది. అసలు మహాభారతానికి అంతటికీ పునాది అది. కాబట్టి ఆ ఘట్టాలన్నీ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ నేను సర్పయాగం దగ్గరికి వస్తాను. అప్పుడు మీరు ఇది ఎప్పుడు చెప్పావు నన్ను అడగకూడదు, బాగా జ్ఞాపకం పెట్టుకుని ఉండండి ధారణలో. కాబట్టి ఇలా ఎలా జరిగింది మాకు చెప్పమని మునులు అడిగారు. అడిగితే భృగువంశం దగ్గర ప్రారంభం చేశాడు. ఆ భృగువు ఆయన భార్య పులోమ, వాళ్ళిద్దరూ ఆశ్రమంలో చాలా అన్యోన్యంగా చక్కగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. గృహస్థాశ్రమంలో జీవితం ఎలా ఉండాలో అలా భృగువు జీవితాన్ని గడుపుతున్నాడు. గృహస్థాశ్రమము అనేటటువంటి మాటకి అర్థం తెలియకుండా గృహస్థాశ్రమంలో ఉండడం కన్నా దోషం ఇంకోట్లేదు. బ్రహ్మచర్యాశ్రమమునందు అంటే బ్రహ్మచారిగా ఉంటే నేనే బ్రహ్మచర్యంలో ఉంటాను. నేను గృహస్థాశ్రమంలోకి వస్తే అర్థం ఏమిటో తెలుసా అండి, మా ఆవిడ ఇంట్లో ఉంటానని గుర్తు. మనమేమంటామంటే నా ఇంట్లో మా ఆవిడ ఉందంటాం, తప్పు. గృహస్థాశ్రమము అన్న మాటకు అర్థం ఏమిటంటే నా భార్య ఇంట్లో నేను ఉంటున్నాను అని. అది ఎలా సంభవం అని మీరు అడుగుతారేమో. గృహము కదండి, గృహము అంటే ఇల్లు. అప్పటి వరకు తనకి ఇల్లు అని ఏం లేదు. అప్పటి వరకు గురువు గారి ఆశ్రమంలో కూర్చున్నాడు. ఉదయం సాయంకాలం 2 వేళల యందు అగ్నిహోత్రంలోకి తీసుకెళ్లి సమిధలు వేస్తాడు. సంధ్యావందనం చేసుకుంటాడు. గురువు గారు చెప్తే వెడతాడు, భిక్షాన్నం తీసుకొస్తాడు, లేకపోతే ఆ సమిధలు పట్టుకొస్తాడు, దర్భలు పట్టుకొస్తాడు. గురువు గారు చెప్పిన పాఠం వింటాడు, వేదాన్ని వెళ్ళి వేసుకుంటాడు. గృహస్థాశ్రమ ప్రవేశమునందు ఏమవుతుందంటే చాలా నియమాలు వదిలిపెట్టారు. నిన్న మీకు మనవి చేశాను కదా, కంటికి కాటుకు పెట్టుకోవడం మొదలు పెడతాడు, అదేంటి పూలదండలు వేసుకోవడం మొదలు పెడతాడు, తాంబూలం వేసుకోవడం మొదలు పెడతాడు. ఇవన్నీ మొదలు పెడితే గృహస్థాశ్రమం. గృహము అంటే ఇల్లు, గృహస్థు అంటే ఇంటి యందు ఉన్నవాడు. ఎవరి ఇంటి యందు? గృహిణి ఆవిడిది పేరు. ఈయన గృహస్థు అంటే గృహమునందు ఉన్నవాడు. గృహిణి గృహము తనదిగా కలది. ఇల్లు ఎవరిది? ఆవిడిది. నేను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి జీతం ఇవ్వగానే నేను ఇలా తీసుకోగానే వేదాంతమునందు అది ఎవరితో తెలుసండి? మా ఆవిడిది. మా ఆవిడిదంటే నా విషయమే అనుకోకండి, మీ అందరి విషయంలో. వేదం మనందరికీ ప్రమాణమే. అలాగే వ్యాపారం చేసి డబ్బట్టుకొచ్చాడు, ఆయనది కాదు, ఆవిడిది. ఆవిడికి తెలియదండి, ఆవిడికి తెలియకుండా నేను బ్యాంకులో వేసి వచ్చానండి. నువ్వు ఆవిడికి తెలియకపోవచ్చు, వేదాంతంలో ఆవిడిదే ఆ డబ్బు. ఆయనెవరు? ఆవిడిదైన ఐశ్వర్యం దగ్గరికి వెళ్ళి ఈయన కూర్చున్నాడు. ఆ ఇంట్లో ఆవిడ కూర్చొని ఇచ్చింది. రావయా కూర్చో, ఒప్పుకుంటున్నానంది. అందుకే ఆడపిల్ల ఎప్పటికీ తండ్రిదే. చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయరు. ఆడపిల్ల గురించి మాట్లాడే అధికారం తండ్రికి ఎప్పుడు ఉంటుందండి. ఉభయ వంశాల్ని తరింపచేస్తుంది. ఆడపిల్ల ఇంట్లో ఆయన ఉన్నాడు, అల్లుడు గారు ఉన్నాడు తప్ప అల్లుడు గారింట్లో అమ్మాయి ఉంది అని వేదాంతంలో చెప్తే తప్పది. నా కూతురు విషయమైనా అంతే, మీ కూతురు విషయమైనా అంతే. మీ అమ్మాయి ఇంట్లో అల్లుడు ఉన్నాడు, మా అల్లుడింట్లో మా అమ్మాయి లేదు. ఐశ్వర్యం అంతా నా కూతురు. నా కూతురి ఐశ్వర్యాన్ని నా అల్లుడు అనుభవిస్తున్నాడు అంతే. నా విషయమైనా అంతే. నా భార్య ఐశ్వర్యాన్ని నేను అనుభవిస్తున్నాను. నా భార్యకి ఐశ్వర్యం లేకపోతే నేను ఇక్కడ కూర్చుని మాట్లాడే అదృష్టం నాకు పట్టదు. దాని ఐశ్వర్యం ఉంటేనే, దానికి కూడా ఐశ్వర్యం ఉంటేనే నాకు ఈ సభాపూజ్యత, లేకపోతే ఇది ఉండదు. అందుకే ఇల్లు ఇల్లాలు అంటారు.
ఇల్లు తనది, ఆమెది, అందుకని ఇల్లాలన్న మాట ఆవిడిదే. గృహస్థాశ్రమము అన్న మాటలో అర్థం ఏంటంటే ఆవిడదైన ఇంట్లోకి ఈయన పెడతాడు తప్ప ఈయన ఇంట్లోకి ఆవిడొస్తోంది అనకూడదు వేదాంతంలో. నేను మీకు ఏమైనా అనుమానం ఉంటే నేను చెప్పిన విషయంలో మీరు వేదభాష్యం చదువుకోండి, లేకపోతే వేదం తెలిసిన పెద్దలు నేను అడగండి, ఒకటేసారి ఇలా చెప్పాను నిజమేనండి నేను. అది గృహస్థాశ్రమం అంటే. కాబట్టి ఇప్పుడు గృహస్థాశ్రమంలో అలా వెళ్ళిన తరువాత ఇద్దరికీ కూడా పవిత్రమైనది ఒకటి ఉంటుంది. అదే ఆడదాని జన్మ హక్కు. ఆడది తరించేది దేనికి తరిస్తుందంటే ఈ ఒక్క కారణం చేతనే బాగా తరిస్తుంది. ప్రధాన హోమము అని ఒకటి చేస్తారు వివాహంలో. రాత్రి ఏదో 1:35 వివాహం అనుకోండి, పాణిగ్రహణమో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడమో ఏదో ముహూర్తం. కొన్ని చోట్ల పాణిగ్రహణం, కొన్ని చోట్ల మాంగళ్య ధారణం, కొన్ని చోట్ల ఒకరినొకరు చూసుకోవడం. జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, చూసుకున్న తర్వాత జీలకర్ర బెల్లం పెడతారు. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, తెరదించి చూడడం ప్రధానం. ఒకరి కన్నులొకరు చూసుకుని ఈ ముహూర్తమునకు నిన్ను నేను చూశాను, నన్ను నువ్వు చూస్తున్నావు, మన ఐశ్వర్యము నిలబడుగాక అని అడుగుతాడు అతను. కాబట్టి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు అంటే అవును ఇది సుముహూర్తమే అని మనం వెళ్ళి అక్షతలు వేస్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వివాహం అవగానే అంటే సుముహూర్తం పూర్తవగానే అది రాత్రి 1 గంట అవ్వచ్చు 2 అవ్వచ్చు, వెంటనే తన పత్నిని తీసుకుని వేదిక మించి కిందకి దిగి తండ్రి గారి అగ్నిహోత్రం ఉంటుంది, ఆయన చేసి ఉండాలంతే శాస్త్రంలో. మా నాన్నగారికి లేదంటే తప్పు అంతేది. తండ్రికి అగ్నిహోత్రం ఉంటుంది. తండ్రి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి వరుడు యొక్క ఆ హోమ గుండాన్ని వెలిగిస్తారు, అగ్నిని వెలిగిస్తారు. ఈ అగ్ని సంరక్షణ చేసేటటువంటి కర్తవ్యం ఇల్లాలి. కాస్త ఊక వేస్తుంది. అందుకే ఇల్లాలిది నిర్వహణ అనడానికి కారణం యజమాని అగ్నిహోత్రాన్ని కూడా ఆవిడే రక్షిస్తుంది, ఆవిడిది రక్షణ. ఇదే ఔపాసన. యథార్థమునకు ఔపాసన అన్న మాటకి అర్థం ఇది. ఇది జన్మ హక్కు ఆడదానికి. ఈ అగ్నిహోత్రంలో ఊక వేసి రక్షిస్తూ అప్పుడప్పుడు అటొస్తూ ఇటొస్తూ అక్షతలు అందులో వేస్తూ ఉంటాడు. దీనికి పరమ ప్రసన్నుడవుతాడు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రాన్ని ఇలా ఆరాధించేటటువంటి అలవాటు ఉంది కాబట్టి ఆర్య శబ్దంతో పిలిచారు ఈ జాతిని. ఆర్య శబ్దం అందుకు వచ్చింది. ఈ అగ్నిహోత్రంలోంచి సరే ఆ అగ్నిహోత్రం ఎన్నిగా ఉంటుంది, ఎన్ని గుండాలుగా ఉంటుంది, అందులోంచి మళ్ళీ శ్రౌతాగ్నిలు ఎలా తీస్తారు, ప్రేతాగ్నులు ఎలా ఉంటాయి, దానికి గుండాలు ఎలా ఉంటాయి, రేపు పొద్దున్న యాగశాల కడితే యాగశాలలో గుండాలు ఎలా పెడతారు, అందులోకి అగ్ని ఎలా తీసుకొస్తారు, అదంతా మళ్ళీ ఆ హోత ఆ బరువు ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు. వాటిని ఎప్పుడైనా ముచ్చటించుకునే అవకాశం ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడతాను. ఈ అగ్నిహోత్రం ఎప్పటి వరకు ఉండాలంటే యజమాని బ్రతికున్నంత కాలము ఉండాలి. ఇంటి యజమాని ఎంతకాలం ఉంటాడో అంతకాలము అగ్నిహోత్రం ఉండాలి. ఇంటి యజమాని ఊపిరి ఆగిపోయిన తర్వాత ఈ అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి కట్టెల్లో పెట్టి ఆయన శరీరాన్ని కాలుస్తాడు. ఆ అగ్నిహోత్రం ఆయన శరీరంతో పూర్తవుతుంది. లేదా ఆయన సన్యసిస్తే ఇంకా అగ్నిహోత్రం అక్కడతో ఆగిపోతుంది. ఎందుకంటే సన్యాసికి అగ్నితో సంబంధం లేదు కాబట్టి అప్పుడు అగ్నిని ముట్టుకోరు. కాబట్టి ఇప్పుడు ఇంటికి ఇల్లాలు అన్న మాట యొక్క ప్రధానమైన గొప్పతనం ఏమిటంటే ఐశ్వర్యము తనదిగా ఎలా ఉంచుకుంటుందో తెలుసా అండి? అగ్ని అనుగ్రహము చేత ఐశ్వర్యము కలుగుతుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగితే ఆరోగ్యం నిలబడుతుంది. అలాగే ఐశ్వర్యం దేని వల్ల నిలబడుతుంది అంటే మీరు అగ్నిహోత్రాన్ని ఎంత పవిత్రంగా చూస్తారో ఆ పవిత్రతని బట్టి మీ ఇంట్లో ఐశ్వర్యం నిలబడుతుంది. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? బ్యాంకు నిండా డబ్బు ఉండడం కాదు, మీ ఇంటికి వచ్చినవన్నీ మీరు కావాలనుకుంటే అనుభవించగలరు. వైదికమైతే ఇంటికి బోలెడన్ని పళ్ళు వస్తాయి, ఒక్కటి తను తినకూడదు, తన భార్య తినకూడదు, ఇద్దరికీ షుగరు. అంటే ఆ విషయంలో వాళ్ళిద్దరికీ ఐశ్వర్యం లేదు. ఒక ఐశ్వర్యం ఉంది, సంతోషంగా 10 మందికి ఇచ్చుకోవచ్చు. ఏడుస్తూ ఇస్తే వాళ్ళదో దరిద్రం. సంతోషంగా ఇచ్చుకోవచ్చు తప్ప తను తినడానికి మాత్రం లేదు. 2 అరటిపళ్ళు అక్కడ మంచి సువాసన వస్తూ మిగలముగ్గి ఉన్నా ఒక్క ముక్క కూడా తను తినడానికి వీల్లేదు. కాబట్టి తను అలా ఊరుకుని సంతోషంగా పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చి
వాళ్ళు తింటే నేను తిన్నట్టే, తినవయా సంతోషంగా తీయగా ఉన్నాయి పళ్ళు అని ఇచ్చి వచ్చేయాలి. ఐశ్వర్యము అంటే కలిగి ఉండుట, కలిగిన దానిని అనుభవించుట. ద్రాపేయం దస్తస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రుని అభిషేకం చేస్తారు కదా. కలిగి ఉండాలి, కలిగి ఉన్న దాన్ని అనుభవించగలగాలి. అనుభవించిన ఐశ్వర్యం ఎందుకంటే దరిద్రమే. అన్నీ ఉన్నాయి, ఏది తినకూడదు, ఒంట్లో గొట్టం పెట్టి ఎక్కించారు. ఏమిటా ఐశ్వర్యం? ఏమైనా ఉందా? ఈయన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ తింటున్నారు ఇంట్లో చక్కగా అన్ని చేయించుకొని. ఎవరిది ఐశ్వర్యం? వాడు ఐశ్వర్యవంతుడు, వీడు దరిద్రుడు. పాపం వీడు గొట్టం పెట్టి కూర్చున్నాడంతే. వీడు పూట పూట ఇంత తినాలంటే బొడ్డు దగ్గర తొడ మీదో ఎక్కడో సూది పెట్టి పొడుచుకుని వాడంతటా వాడేదో ఎక్కించుకుని ఇంత అన్నం తింటుంటాడు. ఆ విషయంలో ఆయన చాలా బాధ పొందుతున్నాడా లేదా? కాబట్టి ఐశ్వర్యము దేని వల్ల వస్తుంది అని అడిగారు. అందుకని మన వాళ్ళు వసుహు స్థితి, దేవతలు ఎక్కడ అనుగ్రహిస్తారో అక్కడే పెట్టించారు. ఆగ్నేయంలో అగ్నిహోత్రం పెట్టి తూర్పు దిక్కు తిరిగి ఉండమన్నారు. యజమాని కడుపు నిండా తింటాడమ్మా, లేకపోతే తినడమ్మా అనడానికి కారణం అది. విశాల దృక్పథంతో మాట్లాడారు తప్ప ఏదో మౌఢ్యంతో మాట్లాడడం వాళ్ళ లక్షణం కాదు. 10 మంది బాగుండాలని మాట్లాడారు. ఎడం పక్కనే ఎందుకు నడవాలండి? చెప్పేవాడు ఎవడండి? నీ కుడి పక్కన నడుస్తానంటే నడు, కళ్ళు తెరిచి జంతువు యూనిట్లో ఉంటాం. అంతే, శాస్త్రం కూడా అంతే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. శాస్త్రం చెప్పింది నువ్వు నమ్మగలిగితే అభ్యున్నతిని పొందుతావు. శాస్త్రం నమ్మకం లేదు, నీ కర్మ. ఎవడేం చేస్తాడు దానికి? నువ్వు పాడవడం ఎందుకు, 10 మందిని పాడు చేయడం ఎందుకు? కాబట్టి అగ్నిని రక్షిస్తుంది భార్య కాదు, నిజానికి పత్ని అన్న మాట వాడవలసి ఉంటుంది. ఎందుకంటే యజ్ఞమునందు కానీ ధర్మకార్యమునందు కానీ పక్కన కూర్చునే అధికారం ఎవరికి ఉంటుందో ఆవిడే పత్ని. కాబట్టి ఇప్పుడు పత్ని యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే అగ్ని రక్షణమే. అసలు అగ్ని రక్షణం అనేటటువంటిది ఇల్లాలు జీవితంలో ఎప్పుడూ చెయ్యలేదనుకోండి. నేను యథార్థంగా నాతో కలిపి చెప్పేస్తున్నాను ఉన్నమాట, భార్యని చాలా పెద్ద స్థాయిలో మోసగించినట్లు. ఎందుకో తెలుసండి? ఆవిడికి ఇవ్వవలసిన అభ్యున్నతి ఇవ్వలేదు. ఆయనకి అగ్ని లేదు, ఇంట్లో అగ్నిశాల లేదు, అగ్నిహోత్రం లేదు కాబట్టి పాపం ఆ పిచ్చి తల్లికి అక్షత వేయడానికి లేదు, ఊక వేయడానికి లేదు. ఆవిడ అగ్నిని ఆరాధించినది లేదు, ఇల్లాలైంది తప్ప ఆవిడ్ని అగ్ని కార్యంలో తోడ్పాటు లేదు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఎవరో కొంతమందికి కాదు ఈ నియమం. కాబట్టి నేను అందుకే మీతో మనవి చేసింది, నన్నయ్య గారు ఆంధ్రీకరించారు, వ్యాసుల వారు రాశారంటే ఇంతంత చిన్న విషయాలు అక్కర్లేక రాయరు వాళ్ళేమి. అందులో పెద్ద ధర్మ సూక్ష్మం ఉంది సుమా. నీ ఇంటి ఐశ్వర్యాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో చెప్తున్నారు. ఇల్లాలి ఐశ్వర్యం ఏమిటో తెలుసా అండి? భర్తతో సహా. ఆయన ఎవరంటే ఆవిడ 5వ తనం కదండి. ఆవిడ 5వ తనం గట్టిదండి అంటారు. ఈయన బతికితే, ఈయన ఎక్కడో పడి బతికాడు అనుకోండి, ఆవిడ 5వ తనం గట్టిదండి అంటారు. ఈయన ఎవరు? ఆవిడకి చెందినవాడు. ఆవిడ 5వ తనం ఈయన. కాబట్టి ఈయన ఆవిడ సొత్తు, ఈయనే ఆవిడ సొత్తు అయినప్పుడు పుట్టిన బిడ్డలు ఆవిడ కడుపు పంట, అన్నీ ఆవిడ వైపు నుంచే ఉన్నవన్నీ. అసలు ఆవిడకున్న గౌరవం ఆయనకి లేదు శాస్త్రంలో. యథార్థానికి చాలా కష్టపడి తరించాలి పురుషుడు. స్త్రీ అందుకే ఔపాసన అంటారు దీన్ని. ఇది తెలిస్తే చాలా తొందరగా మెట్లెక్కి ఈశ్వరుణ్ణి చేడతారు. కాబట్టి ఇప్పుడు తన బిడ్డల్ని రక్షించుకోవాలి, తన భర్తని రక్షించుకోవాలి. తనదైనది ఐశ్వర్యము అంటే భర్త బిడ్డలు కూడా. ఇప్పుడు వీరిని ఎందుకు రక్షించుకోవాలి? కనురాపు నుంచి రక్షించుకోవాలి. ఏమిటి కనురాపు? అబ్బా, ఎంత వేదం చదువుకున్నాడండి, ఎంత ఘనాపాఠి అండి, ఏమి ధారణాశక్తి అండి, ఏమి నియమం పాటిస్తాడండి. 5 గంటలు కూర్చుని ఘన చెప్పి నా కంఠం చేరవదు. ఏమి కంఠం అండి అది? అలా మాట్లాడగా ఆయనకి కనురాపు తగులుతుందేమో. అందుకనే అగ్నిహోత్రంలో ఊక వేస్తుంది, అందుకనే అక్షతలు వేస్తుంటాడు. ఆ అగ్ని బిడ్డల్ని భర్తని కాపాడుతుంటాడు. కాదు, ఉగ్రభూతములు తిరుగుతుంటాయి, అవి ప్రవేశించి బిడ్డల్ని చెనకతాయి. చెనకకుండా ఏ ఇంట అగ్నిహోత్రమునందు వేస్తారో, ఊక అక్షతలు వేస్తూ ఉంటారో అక్కడికి రావు. అందుకని అగ్నిశాల అని ఒకటి ఉంటుంది ఇంట్లో. అందులో మళ్ళీ ఏ దిక్కుకు ఏ గుండం ఉండాలన్నది వేరు నియమం అనుకోండి. అక్కడ ఈ అగ్నిగుండాన్ని పెట్టి ఉంచుతాడు యజమాని. దాన్ని పరాకు చెప్తాడు భార్యకి.
చాలాసేపు బయటికి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏమో ఇల్లు తాళం వేసుకో అని ఇప్పుడు చెప్తున్నాం. అప్పుడు ఏం చెప్పేవారంటే అగ్నిని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ అగ్ని వెలిగించాలంటే దానికి ఒక పెద్ద పద్ధతి, అది నిధనం అయిపోతాయి. అందుకని నేను బయటికి వెడుతున్నాను, నువ్వు పరాకుగా అగ్నిహోత్రాన్ని చూడు, అగ్నిశాలలో అగ్నిని జాగ్రత్తగా చూడు, నేను వచ్చి సంధ్యావందనం చేసుకున్న తర్వాత అగ్ని కార్యం చేసుకుంటాను. నిత్యాగ్నిహోత్రీకులని ఇప్పటికీ అగ్నిహోత్రాన్ని అలాగే ఆరాధన చేసే కుటుంబాలు ఉన్నాయి. నేను గత సంవత్సరం గుంటూరులో శ్రీరామాయణం చెప్పే రోజుల్లో శృంగగిరి పీఠ నిర్వాహకులు హరిప్రసాద్ గారు విజయవాడ నుంచి పిలిపించారు నాకు ఆశీర్వచనం చేయించడానికి. ఒక ప్రత్యేక సందర్భంలో నిత్యాగ్నిహోత్రీకులు వచ్చారు. ఆ రోజు సాయంకాలం వాళ్ళు అగ్ని కార్యం చేసుకుని వచ్చారు ఆశీర్వచనం చేయడానికి. ఇప్పటికీ ఉన్నాయి ఆ కుటుంబాలు. ఎప్పుడైనా కనీసంలో కనీసం చూసి దర్శనం చేసి పొంగిపోదాం అనుకుంటే 5 బస్సులు వేసుకెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది, కానీ 5 ఇళ్ళు చూడడానికి బాగుంటుంది. కాబట్టి అదిగో అటువంటి సంప్రదాయాన్ని పోషిస్తున్న మహాపురుషులు ఉన్నారు ఇప్పటికీ. కనీసంలో కనీసం అందుకే వంట పొయ్యి దగ్గర మర్యాద పాటిస్తారు. అదొక్కటైనా కనీసం పచనం చేసే అగ్నిహోత్రం కదా, దాని మీదైనా గౌరవం ఉంచాలి కదా అని చెప్పి. సరే, అందుచేత ఇప్పుడు భృగువు స్నానం చేయడానికి వెళ్తున్నాడు. అంటే ఎంత ఆచారకాండ మాట్లాడిందో చూడండి భారతం. ఆయన వెడుతూ భార్యకి పరాకు దేని గురించి చెప్పాడంటే, అగ్నిశాలలో అగ్నిహోత్రుడున్నాడు జాగ్రత్త. అగ్ని సర్వదేవతా స్వరూపుడు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అగ్నిహోత్రుడు శివుడు, శివుడికి 3వ కన్ను అగ్నిహోత్రం. అందుకని అగ్నియే శివుడు, అగ్నియే విష్ణువు, అగ్నియే గరుత్మంతుడు, అగ్నియే పరదేవత. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారిని పూజ చెయ్యాలి అంటే యంత్రాలు మూర్తులు అవి పెట్టరు. మీరు ఎప్పుడైనా కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి సంప్రదాయం మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు దీపం వెలిగిస్తారు, మనం ఇళ్లలో పెట్టుకుంటామే దీపం, అలాంటి దీపం వెలిగించి ఆ దీపం ప్రజ్వరిల్లుతుంటే ఆ దీప శిఖకి అమ్మవారు అని పూజ చేస్తారు వాళ్ళు. దీపాన్నే పరదేవతగా పూజ చేస్తారు వాళ్ళు. అసలు దీపం లేకుండా మనం పూజ చెయ్యం. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. పరబ్రహ్మాన్ని దీపంగా చెప్తాం. ఏ నామాలు వినండి మీరు, సహస్రనామాల్లో పరంజ్యోతి అన్న నామం లేకుండా ఉంది. జ్యోతి అగ్ని సంబంధం, సుబ్రహ్మణ్యుడు అగ్ని సంబంధం. అందుకే ఆయనకి పావకి అగ్నిపుత్రుడు అని ఒక పేరు. అసలు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగం అగ్నిలింగం. అక్కడ ఉన్నటువంటి శిలలు వేడిగా ఉంటాయంటారు, అగ్నిశిలలు, అగ్ని కొండ. అగ్నిని ఆరాధించడం ఈ జాతి లక్షణం. కాబట్టి ఆర్య శబ్దం వచ్చింది. ఇంత గొప్ప అగ్నిని ఆరాధన చేసి ఐశ్వర్యాన్ని పొందేవారు, ఆ అగ్నిని ఆరాధించి రక్షణ పొందేవారు. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు అలా నోటితో ఊదకురా అంటారు. అగ్నిని నిధనం చేయడం కూడా ఎంగిలి ఊపిరితో, ఎంగిలి గాలితో నిధనం చేయరు. అందుకే దీపం ఆరిపోయింది అన్నారు, దీపం కొండెక్కిపోయింది అంటారు. కొండెక్కిపోయింది అంటే ఈశ్వరునిలో లయం. కొండల మీద అంతా ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరునిలో కలిసిపోయింది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది అన్నారనుకోండి, అది చాలా అమంగళకరమని గుర్తు. ఆ ఇంట పొయ్యి వెలగట్లేదు అన్నారనుకోండి, వాళ్ళకి అన్నం లేదని గుర్తు. అగ్ని సంబంధంగా ఐశ్వర్యాన్ని, అగ్ని సంబంధంగా దరిద్రాన్ని, అగ్ని సంబంధంగా మంగళాన్ని, అగ్ని సంబంధంగా అమంగళాన్ని మనకి ప్రకటన చేస్తారు. ఆ ఒళ్ళు చల్లబడిపోయింది అంటే ఆయన ఇక లేడు, ఆ ఒంట్లో ఉండవలసిన వేడుంది. చాలా పొగరుబోతుగా ఉన్నాడు, ఒంట్లో వేడండి అంటారు. సరే, ఇప్పుడు అవన్నీ మళ్ళీ చెప్తూ కూర్చుంటే ఇంకా ఎప్పటికయ్యాను భారతం ఇప్పుడు మళ్ళీ వచ్చేది. అందుకని అగ్ని అంతగా మనం ఆరాధన చేస్తాం, మనకి తెలియదు చేస్తున్నామని కూడా. ఆ ఇంట దీపం లేదా అంటారు, దీపం పెట్టేవాడికి అద్దెకి ఇవ్వకూడదా అంటారు, అద్దె లేకపోయినా దీపం పెడతాడు ఇవ్వండి అంటారు. కాబట్టి మనకి అంత పూజ్య భావన అగ్నిహోత్రం మీద. అటువంటి అగ్నిహోత్రాన్ని కాపాడాలి కాబట్టి భృగువు స్నానానికి ఎడుతున్నాడు సాయంకాలం. అదో నియమం. ఉదయం వేళ పొరపాట్న సూర్యోదయం అయ్యే వరకు పడుకున్నా, ఎప్పుడైనా, ప్రతిరోజు అని కాదు నా ఉద్దేశ్యం, ఎప్పుడైనా సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోతే తప్పు పట్టదు శాస్త్రం. పాపం ఒంట్లో బాగోలేదో, అతను అలతగా ఉన్నాడో పడుకున్నాడు. కానీ సూర్యాస్తమయ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోతాడు.
ఎట్టి పరిస్థితుల్లో సరే ఆధర్మ సూక్ష్మం మీద కూడా ఎదురు ఆఖ్యానాలు వస్తాయి. కాబట్టి సూర్యాస్తమయం అవుతోంది అంటే స్నానం చేసేయాలి. చేసి దీపం పెట్టి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలి. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనం చెయ్యాలి. కాబట్టి ఆయన సంధ్యావందనం చెయ్యాలి కాబట్టి స్నానం చేయడానికి వెడుతున్నాడు. వెడుతూ ఆయన పరాకు దేనికి చెప్పాడంటే ఆయన భార్య పేరు పులోమ. ఆవిడ్ని పిలిచి అగ్నిని జాగ్రత్తగా చూడు, నేను స్నానానికి వెడుతున్నాను అని చెప్పాడు. ఆవిడ అగ్నిని రక్షిస్తోంది. అగ్నిని రక్షించడం అంటే ఏం చేస్తారు? అగ్నిని పట్టుకుని ఉండరుగా. రక్షించడం అంటే కాస్త ఊక వెయ్యాలి, కాస్త అక్షతలు వెయ్యాలి. ఆడవారు ఎక్కువగా అందులో అక్షతలు సమర్పణం చేస్తుంటారు. కాబట్టి అక్షతలో ఊకో వేసి ఆవిడ రక్షిస్తోంది. ఈలోగా అగ్ని వెలుగుతున్నాడు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు వెలుగుతున్నాడు? ఈశ్వరుడే. అగ్ని ఉన్న చోట ఈశ్వరుడే. కాబట్టి ఇప్పుడు పులోమ రాక్షసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అదో చమత్కారమైన పేరు. ఈయన భార్య పేరు పులోమ, వచ్చిన రాక్షసుడి పేరు పులోమ రాక్షసుడు. ఆయనకి ఎప్పటి నుంచో ఈవిడి మీద కన్ను. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? వాడికి ఆమె యందు ప్రీతి ఉండడమే మొదటి తప్పు. ఎందుకని? ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా, తన ప్రీతి ఎవరి యందు ఉండాలంటే తన తండ్రి ఎవరిని తెచ్చి తన పక్కన పత్ని స్థానంలో కూర్చోబెట్టాడో ఆమె యందు ఉండాలి. అంతేగాని వివాహపూర్వం తనే నిర్ణయించుకుని తనే అసలు మనసు పట్టుకెళ్ళి పెట్టకూడదు, అదో తప్పు. సరే పెట్టాడు పో. ఆవిడికి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కూడా ఆవిడ మీద మనసు పెట్టుకోవడం ఇంకో పెద్ద తప్పు. తప్పుల్లో పెద్ద తప్పు అంటే ఏమిటో తెలుసా అండి? అర్థం పర్థం లేని మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. ఆవిడికి 60 ఏళ్ళు వచ్చేస్తాయి. నేను సందర్భంలో చూసి తెల్లబోయాను. 60 ఏళ్ళు వచ్చేస్తాయి. 70 ఏళ్ల వాడు వచ్చి అంటాడు, దీన్ని నాకే ఇచ్చి చేద్దాం అనుకున్నారు చిన్నతనంలో, కానీ దాన్ని వాడికి ఇచ్చారు మళ్ళీ అంటాడు. అదేంటది? 70 ఏళ్ళకి నువ్వు అనవలసిన మాట అది. అప్పుడు కూడా ఇంకా నీ వ్యామోహాన్ని నువ్వు గుర్తు చేసుకోవట్లేదు. ఏమిటి దొడ నిన్ను అలా అంటాడైనా అన్నారు. వాడి మొహం వాడు అలాగే మాట్లాడతారా అంటున్నాడు. ఎంత అసహ్యంగా ఉందో ఆ మాట అసలు. అంటే సంస్కారం అనంత దోషం ఉందని గుర్తు. నేను యథార్థంగా విన్నాను. నా కర్మ కొద్దీ నాకే తగులుతాయో అని మీరు. కాబట్టి ఇలాంటి సన్నివేశంలో ఆ పులోమ రాక్షసుడికి ఆ పులోమ మీద మనసు ఉండిపోయింది. భృగువు స్నానానికి వెళ్ళాడు. ఈయన గబగబా వచ్చాడంటే ఎప్పటి నుంచి వెతుకుతున్నాడు వీడు ఎక్కడుందని. వాడు వచ్చాడు గబగబా. వచ్చి వాడికి అనుమానం వచ్చింది, ఈవిడైనా పులోమ. ఎందుకంటే ఆవిడే పులోమ కాదా తెలుసుకుని తన వ్యామోహ ప్రకటనం చేద్దామని. ఎవరిని అడగాలి? అక్కడ ఉన్నది అగ్నిహోత్రుడు ఉన్నాడు, ఆవిడుంది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఈశ్వరుడు అన్న భావన వాడికి కూడా ఉంటే ఆయన మాట్లాడతాడరా, పలుకుతాడరా, ఆయన దేవతరా అనుకుంటే ఆయన అడుగుతాడు కదండి. మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన దేవత అన్న విషయంలో వాడికి అనుమానం లేదు. కాబట్టి ఆయన్ని అడగాలి, ఈవిడైనా పులోమ అని. అలాగే అడిగాడు. ఈవిడ పులోమయేనా అని అడిగాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు సంకటంలో పడ్డాడు. ఆయనకి సంకటం ఎందుకని మీరంటారేమో. ఆయన లోకంలో చేసి పాడవుతున్న వాళ్ళు, చెయ్యక పాడవుతున్న వాళ్ళు ఇద్దరిని చూస్తుంటారు. ఒంట్లో వేడున్నంతసేపేగా ఏదైనా చెయ్యాలి. ఒంట్లో వేడుండగా చెయ్యకూడనివి చేసి పాడవుతున్నవాడు, ఒంట్లో వేడున్నప్పుడు చెయ్యవలసినవి చెయ్యక పాడవుతున్నవాడు, ఇద్దరిని చూస్తున్నాడుగా ఆయన. అందుకని ఆయనకి సత్యము అసత్యము గురించి బాగా అవగాహన ఉంది. ఆయన అనుకున్నాడు, ఈమె పులోమ అని నేనంటే వీడు రాక్షసుడు. ఎత్తుకుపోతే భృగు వచ్చి నన్ను చెప్పిస్తాడు, ఎందుకు చెప్పావు మా ఆవిడ పులోమని అంటాడు. చెప్పకపోతే నాకు తెలియదయ్యానో ఈవిడ పులోమ కాదనో ఏదో చెప్తే అసత్య దోషం వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దోషాల్లో చిన్న దోషం ఏది లెక్క కట్టుకున్నాడు. అసత్యమార్థం తక్కువ దోషమా, ఈవిడ పులోమ అని చెప్పేస్తే ఒకవేళ ఇతను ఏదైనా అపకారం చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకని? ఈవిడ అగ్నిని ఆరాధిస్తోంది కాబట్టి ఈవిడ రక్షింపబడుతుంది తప్పకుండా. నా అనుగ్రహమే మళ్ళీ రక్షిస్తుంది ఈవిడ్ని. కానీ ఈవిడికి బాధ కలుగుతుంది కదా, ఏదో ఒక బాధ కలుగుతుంది రాక్షసుడి వల్ల. అప్పుడు భృగువు కోపం వస్తుంది. ఎవడు చెప్పాడు అసలు ఈవిడ పులోమని అంటే? ఈయనే చెప్పాడంటున్నాడు. అప్పుడు నన్ను శపిస్తాడు. శాపం పుచ్చుకోనా అబద్ధమాడినా అని ఆలోచించాడు. అబద్ధమాడమే పెద్ద దోషం. శాపం వస్తే ఆయన కాళ్ళ మీద పడి మళ్ళీ అనుగ్రహం వేడుకుని శాపం పోగొట్టుకోవచ్చు. కాబట్టి నేను సత్యమే మాట్లాడతాను అన్నాడు.
అంటే మాట మాట్లాడేటప్పుడు సత్యాసత్యముల గురించి ఎంత పరిశీలన ఉండేదో మీరు చూడండి. సరే, ఇందులో మళ్ళీ చిన్న దోషం వచ్చింది, నేను మీకు వివరణ చేస్తాను ఆ విశేషాన్ని. ఆయన ఈమెయే పులోమ అని అనగానే ఆ రాక్షసుడు అన్నాడు, అసలు ఈవిడికి పెళ్ళవక ముందు ఎప్పుడో ఈవిడిని నేనే చేసుకుందాం అనుకున్నాను, ఇదిగో ఈ భృగు చేసేసుకున్నాడు. అసలు ఇంకో విచిత్రం తెలుసా, ఆవిడ పేరు నా పేరు ఒకటే. అదో విచిత్రంగా ఉంటుంది లోకంలో. ఏమిటో అలా పేర్లన్నీ ఒక్కలా పెడితే అందరూ ఒక్కలా అయిపోతారా? మా స్నేహితుడు ఉండేవాడు చిన్నతనంలో, అప్పాజీ, దాదాజీ, నేతాజీ, బాలాజీ, శివాజీ అని 5 అన్నదమ్ములకి పేర్లు ఏమిటో అలా జీతో ఉండేవాడు. అలా అదో సంతోషం, కొంతమంది అలా పెట్టుకుంటూ ఉంటారు. అలా నా పేరు పులోమ రాక్షసుడు, ఈవిడ పేరు పులోమ. పెళ్లికి ముందు ఈవిడిని నేను చేసుకుందాం అనుకున్నాను, భృగు చేసుకున్నాడు. అయితేనే తప్పే వచ్చింది, ఇదే పట్టుకుపోతానని ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయేటప్పుడు తేలిగ్గా ఉంటుందని వాడు పంది రూపం తీసుకుని ఆవిడ ఎత్తుకుపోతాడు. ఆవిడ కన్నీటి ధారతో ఏడుస్తూ ఉండగా, భర్త కోసం అరుస్తూ ఉండగా ఎత్తుకుపోయాడు. ఆవిడ్ని చాలా దూరం ఎత్తుకుపోతుంటే ఆవిడ నిండు గర్భిణి. ఆవిడ గర్భంలోంచి ఆ పంది ఎత్తుకుపోతున్న కుదుపులకి ఒక పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆ కింద జారి పడిపోయాడు కాబట్టి ఆ పిల్లవాడికి చ్యవనుడు అని పేరు. ఆ కింద పడిపోయిన పిల్లవాడు పరమతేజోస్వరూపుడై ప్రళయకాలపు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఎవడురా మా అమ్మకు అపరాధం చేసిన వాడు అని చూశాడు పులోమ రాక్షసుని వంక. వెంటనే వాడు బూడిదైపోయాడు. ఈవిడ పిల్లవాడిని సంకనేసుకుని మళ్ళీ అంత దూరం నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఈలోగా ఈవిడ ఎత్తుకుపోతున్నప్పుడు ఏడిచింది కదూ. మహాపతివ్రత కంటి వెంట పడినటువంటి నీటి బిందువులు ఒక పెద్ద నదిగా మారిపోయి ప్రవహించాయి. అదేం సామాన్యమైనటువంటి విషయమా? ఇప్పుడు ఈ నది ఒక పతివ్రత కంటి ధార చేత వచ్చిందని దీనికి పేరెవరు పెట్టాలన్నారు. అయ్యి బాబోయ్ మనకి ఎందుకని బ్రహ్మగారిని అడిగారు. ఆయన అన్నాడు, దీనికి వధూసరా అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. ఆ నదికి వధూసరా అని పేరు. ఇప్పుడు అంటే ఒక ఒడ్డు గింజ బోలెడ ఒక కంకులో ఇన్ని ధాన్యం ఇచ్చినట్టు మహాపతివ్రతల శోక ఒక్క సీతమ్మ తల్లి కంటి నిప్పు కణిక నీటి బిందువు లంకని కాల్చలేదండి. దాని శక్తి అలా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ తిరిగి వచ్చింది, స్నానం చేసి భృగు వచ్చాడు. భృగువు స్నానానికి వెళ్ళొచ్చే లోపల ఎలరంతా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ సంకన బిడ్డను పట్టుకుని ఇంచింది, ఏడుస్తూ ఉంది, డచ్చిపోయింది. ఎర్రగా పిల్లాడున్నాడు. ఈ బిడ్డడు ఎవరన్నాడు? శవనుడు మన కొడుకి. ఎప్పుడు పుట్టాడన్నాడు? ఇప్పుడే పందెత్తుకుపోతుంటే జారి పడ్డాడన్నాడు. పందెత్తుకుపోవడం ఏమిటి అన్నాడు. అంటే ఇదిగో పులోమ రాక్షసుడు అన్నవాడు వచ్చాడు, ఈమె పులోమయేనా అని అడిగాడు. అడిగితే ఈమెయే పులోమ అని తెలియగానే నన్ను ఎత్తుకుపోయాడు. ఈ పిల్లవాడు జారి పడ్డాడు, పడుతూనే కోపంగా చూశాడు, వాడు బూడిదైపోయాడు. ఆ పిల్లవాడి తేజస్సు అటువంటిది, అగ్నిని ఆరాధించినటువంటి ఫలితం. కాబట్టి ఆ పిల్లవాడి చేత రక్షింపబడ్డాను, ఇదిగో పిల్లాన్ని ఎత్తుకొచ్చానయ్యా అది. చాలా సంతోషించాడు. అసలు నువ్వు పులోమ అని చెప్పిన వాడెవరు అని ఈయనే అగ్నిహోత్రుడిని చూసి వెంటనే ఆయన అగ్నివంక చూసి అన్నాడు, రోజు నేతన్నం హవిస్సులు ఇస్తుంటే చక్కగా అక్షతలు ఊక ఇలాంటివి వేసి రక్షిస్తుంటే అన్నీ తిని నీకు కొవ్వు పట్టి ఇలాంటి మాటలు చెప్పావు కాబట్టి అన్నీ తినడం నీకు అలవాటు దాక అన్నాడు. అన్నీ తింటావు ఇవాళ నుంచి, అది ఇది కాదు ఏదైనా తినేస్తావు అనేటప్పటికి ఇప్పుడు ఆయన అడిగిపోయాడు. ఎక్కడ కూడా నన్ను ఏదో శాపం ఇస్తాడని నేను అనుకున్నాను, అన్నీ తినేయమన్నాడు నన్ను ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు తినకూడదు అన్నది ఏం లేవు నా దగ్గర. అన్నీ తినడం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. శవం దగ్గర నుంచి ఆయనలో పడయ్యాలే కానీ ఆయన కాల్సనిది అన్నది ఉండకూడదు. అన్నీ తినాలి. అన్నీ తినడం అనేటటువంటి విషయం అంత తేలికని మీరు అనుకోకండి. మనమే ఒక వంకాయనే ఇంకోలా వండితే అలా వండితే నేను తిన్నాను. అలాంటిది అగ్నిహోత్రుడు అన్నీ తినే, పైగా ఆయన సద్బ్రాహ్మణుడు. మీరు ఎప్పుడైనా అగ్నిహోత్రుని యొక్క మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు. ఆయన చాలా చమత్కారంగా ఉంటాడు. 7 నాలుకలతో ఉంటాడు. సప్తజిహ్వ అని 7 నాలుకలు, 2 తలలు, 6 చేతులు, అందులో పట్టుకునే ఆయుధాలు, పొట్టిగా ఉంటాడు, లావుగా ఉంటాడు, యజ్ఞోపవీతం వేసుకుంటాడు, శృక్కు స్రవం ఇవన్నీ పట్టుకుంటాడు. బ్రాహ్మణుడు. ఆయన మూర్తి ఎప్పుడన్నా మీరు చూశారో లేదో చాలా గొప్పగా ఉంటాడు అగ్నిహోత్రుడు. వైదిక సంస్కృతికి చిహ్నం కింద ఉంటాడు ఆయన. అటువంటి అగ్నిహోత్రుడు అన్నీ తినేయడం అంటే, సర్వభక్షకుడు అవడం అంటే బాధాకరం కదండి. ఆయన వెంటనే భృగువు వంక చూసి అన్నాడు, నేను ఇవ్వగలను శాపం. ఎందుకు ఇవ్వాలో తెలుసా నీకు శాపం? ఒక కారణానికి ఇవ్వాలన్నాడు.
ఇక్కడ ఎన్ని చమత్కారాలు అనుకుంటున్నారు? ఎవరి ధర్మం వాళ్ళది. అసలు భృగువు ఎందుకు ఇవ్వాలి శాపం? తన భార్య ఎవరో అడిగితే సత్యం చెప్పినందుకు శాపం ఇస్తాడా? కాదు. సత్యము అన్న మాటకి సనాతన ధర్మంలో ఒక అర్థం ఉంది. సత్యము అంటే నిజము పల్కుట అని కాదు. అలా చెప్పే మిగిలిన విశ్వాసములలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. కానీ సత్యము చెప్పుట అంటే కేవలము నిజము చెప్పుట అని అర్థం కాదు. సత్యము చెప్పుట అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం. మనుష్య సహజమైనటువంటి ప్రేమ చేత అత్యంత అమాయకంగా భయంతో ఉన్నటువంటి ఒక ప్రాణి యొక్క గౌరవాన్ని కానీ, ప్రాణికి కలగబోయే దుఃఖాన్ని కానీ, ప్రాణికి కలగబోయేటటువంటి ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకుని రక్షించుట కొరకు ఆ సమయంలో నిజానికి బదులు అబద్ధం చెప్పిన శాస్త్రం దాన్ని సత్యంగానే చేసుకుంటుంది. అంటే మాకేమీ సరిగా అర్థం కాలేదు నీ మాట ఏమిటో అని మీరు అంటారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఒక అరుగు మీద కూర్చున్నాను అనుకోండి, ఒక గోవు పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోయి మా ఇంటి పెరట్లోకి వెళ్ళిపోయి బిక్కు 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 బిక్కుమంటూ ఆవుల మందలో కలిసిపోయి ఎక్కడో గడ్డివాం సాటికి వెళ్ళి నిలబడింది. అటుగా ఆవుని పట్టుకుని చంపేద్దాం అనుకున్నటువంటి కసాయి వాళ్ళు వచ్చారు. పంతులు గారు, ఆవు ఏదైనా ఇలా వెళ్ళిందా అని అడిగారు. ఇప్పుడు ఆవు ఇలా వెళ్ళింది అన్నీ సత్యం చెప్పాను అనుకోండి, వాళ్ళు ఆవుని తీసుకెళ్ళిపోయి చంపేస్తారు. ఒక గోవు ప్రాణములు నిలబెట్టడమా, ఒక అబద్ధమాడి గోవు ప్రాణం నిలబెట్టడమా అన్న విషయంలో గోవు ఇలా వెళ్ళలేదు అని నేను చూసి కూడా చెప్పాను అనుకోండి, అప్పుడు నేను అబద్ధమాడాను అన్న దోషాన్ని నా ఖాతాలో వెయ్యరు అని వేదన చెప్పాను. ఎందుకు వెయ్యరో తెలుసా అండి? ఒక పెద్ద సత్యాన్ని రక్షించడం కోసం ఒక చిన్న అసత్యాన్ని పలికితే అది అసత్యంలోకి రాదు. కానీ అలాగనే అన్వయం చేసేసుకుని అన్ని ధర్మం అని చెప్పి అసత్యాలు ఆడకూడదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అసత్యాన్ని ఆడినా అది దోషము కిందకి రాదు, సత్యమే అవుతుంది. అయినప్పుడు ఈమె పులోమా అని చెప్తే నిండు గర్భిణి అయినటువంటి ఆవిడ్ని రాక్షసుడు అపహరించి తీసుకెడితే భర్త భృగువు దగ్గర లేడు, ఎంత ఉపద్రవం వస్తుంది ఆవిడికి. అప్పుడు అగ్నిహోత్రుడు చెప్పవలసింది సత్యమా, ఈమె పులోమ కాదు అని ఒక మాట చెప్తే, ఒక స్త్రీ భృగువు యొక్క భార్య మహాపతివ్రత నిండు చూలాలు ఆమె మానాన్ని గౌరవాన్ని రక్షించినటువంటి ప్రయోజనం చేత అగ్నిహోత్రుడు సత్యమే పలికిన వాడై ఉండేవాడు. అగ్నిహోత్రుడు సత్యము పలుకుతున్నాను అనుకుని సత్యము యొక్క పరిధిని దాటిపోయాడు. అది అక్కడ ధార్మికమైనటువంటి దోషం, అందుకు ఇచ్చాడు శాపవాక్కు. కాబట్టి ఇప్పుడు భృగువు ఇచ్చిన దాంట్లో దోషం లేదు. కానీ భృగువు ఇచ్చినటువంటి శాపవాక్కునందు దోషం చెయ్యని వాళ్ళు వచ్చి పడిపోయారు, లోకమంతా వచ్చి పడిపోయారు. ఎలా పడిపోయిందో తెలుసా అండి? నీవు అన్నీ తిను అన్నాడు కదా. ఇప్పుడు ఆయన అన్నీ తినడం మొదలెట్టాడు అనుకోండి, ఆయన అశుచి అవుతాడు. అందులోకి పట్టుకెళ్ళి మీరు అశుద్ధం పడేసినా కాలవలసిందే. ఇప్పుడు అగ్నిహోత్రుడే తిన్నాడు. అగ్నిహోత్రుడు అలా అన్నీ తినేస్తుంటే ఆయన అశుచి అయిపోతాడు. నిన్ననైనా మీరు విన్నారు, అమృతం తాగినా ఆచమనం చేయాల్సి వచ్చింది. ఇంకా అశుద్ధం తినవాడు ఆచమనం చెయ్యొద్దు. అగ్నిహోత్రుడు అన్నీ తింటుంటే అశుచి అవుతాడు. అశుచి అయితే అన్ని చోట్ల ఎక్కడ ఏం కాలుస్తున్నాడో ఎవరికీ తెలియదు. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి యజ్ఞం నిష్ఫలమైపోతుంది. ఎందుకైపోతుంది? మీరు అగ్నిముఖత ఇచ్చినవి పుచ్చుకోవడానికి ఆయనకు అధికారం లేదు. ఎందుకనంటే ఆయన అశుచిగా ఉన్నాడు. అశుచిగా ఉన్నవాడు పుచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవతలకు అన్నం దొరకదు. ఇది పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, ప్రభుత్వం మనకి జీతం ఇస్తుంది, ప్రభుత్వం మన దగ్గర నుంచి పన్ను కట్టించుకుంటుంది. పన్ను కట్టించుకున్న ప్రభుత్వం ఇంకొంతమందికి గ్రంథాలయాలు పెడుతుంది, హాస్పిటల్స్ పెడుతుంది, కారాగారాలు పెడుతుంది, దొంగల్ని తీసుకెళ్లి అందులో పెడుతుంది, పుస్తకాలు చదువుకునే వాళ్ళని ఇందులో చదువుకోమంటుంది, కొంతగా ఉద్యోగాలు ఇస్తుంది, ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తుంది, జీతాలు ఇచ్చి పన్నులు కట్టించుకుంటుంది. ఏ ప్రభుత్వం జీతం ఇచ్చి పన్ను కట్టించుకుంటుందో మళ్ళీ ఈ పన్నుతో నడిపిస్తూ ఉంటుందో వ్యవస్థని, అలాగే పరమేశ్వరుడు ఒక వ్యవస్థ చేశాడు. నీకు దేవతలు ఐశ్వర్యం ఇస్తారు, వర్షం కురవడం దేవతల చేతిలో ఉంటుంది, దేవతల ఆకలి తీర్చడం నీ చేతిలో ఉంటుంది. వాళ్ళు వర్షం కురిపిస్తారు, నీకు పంటలు పండుతాయి. నువ్వు పంట ఇంటికి తెచ్చుకుని యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుని, ఆ హవిస్సు వాళ్ళు పుచ్చుకుంటారు, వాళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ పంటలు పండుతాయి, మళ్ళీ యజ్ఞం చేయి.
కొంత పదార్థాన్ని హవిస్సుగా ఇయ్యి, మళ్ళీ దేవతలు తృప్తి పొందుతారు. ఈ చక్రం ఇలా తిరగాలి, ధర్మచక్రం అనుష్ఠాన పరంగా తిరుగుతూ ఉండాలని ఈశ్వరుడు నియమనం చేశాడు దానికి. ఇప్పుడు అగ్నిహోత్రుడు అశుచి అయిపోయాడు అనుకోండి, దేవతలకు భోజనాలు ఎలాగా? వాళ్ళకి అన్నం ఉండదు. కవ్యం నడవదు కాబట్టి పితృదేవతలకి కవ్యం వెళ్ళదు, పిండ ప్రదానం లేదు. దేవతలు అనుగ్రహించారు కాబట్టి వర్షాలు లేవు, కాబట్టి భూలోకంలో పంటలు లేవు, వీళ్ళెవరికే అన్నం దొరకదు, నదుల్లో నీరుండదు, దాహం తీరదు. కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఏమైపోయి ఇబ్బందిలోకి వెళ్ళాయి. నువ్వు నేను అసత్యం పలికాను అని నువ్వు అనుకుంటే నాకు ఇంకేమైనా శాపం నువ్వు ఇచ్చి ఉండవలసింది. ఇప్పుడు నువ్వు అన్న మాట వల్ల ఏమైందో తెలుసా? మొత్తం లోకముల యొక్క వ్యవస్థ అంతా ఆగిపోయింది. నేను అసత్యం పలికానన్నావు, నువ్వు కోపంతో తొందరపడ్డావు. తొందరపడి నా మీద విడిచిపెట్టిన వాక్కుకి మొత్తం లోకముల యొక్క స్థితి అంతా కూడా నిలబడిపోయింది. కోపం వల్ల వచ్చేటటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయో చూడండి. గవ్వా ఒక్క మాట నోరు జారిపోయిందో ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అగ్నిహోత్రుడు, అడిచిన తిట్టినం మరి మహాపరుషంబులు పల్కి అల్కతో పొడిచిన ఉత్తమ ద్విజులు పూజ్యులు వారలకెగ్గు చేసిన చెడు ఇహమున్ పరము ఇది సిద్ధము కావుటెరింగి భక్తి ఎప్పుడు ధరణి సురోత్తముల పూజల తంపుదు అల్కనోడుదు. నేను కూడా నిన్ను శపించగలను, కానీ అనుష్ఠాన తత్పరులై వేదాంగములను నేర్చుకుని నిత్యం దేవతల్ని పరమభక్తితో ప్రీతితో పూజ చేసేటటువంటి బ్రాహ్మణుల నోటి వెంట వచ్చేటటువంటి మాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎగ్గులు పలికినా తిట్టినా పొడిచినా కొట్టినా ఓర్పు వహించి మాట్లాడటం లేదు తప్ప తిరిగి శాపం ఇవ్వలేని వాళ్ళకు కాదు. అందుకుని ఊరుకున్నాడు భృగువు అని. ఇంకా ఎలాగో నేను ఏమీ చెయ్యలేని, ఈ లోకానికి ఏ ఉపకారం చెయ్యగలిగిన స్థితి నాకు పోయింది అని సర్వప్రాణుల నుండి తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. లోకంలో ఎక్కడ వేడి లేదు. అగ్నిహోత్రం ఆగిపోయి, అగ్నిహోత్రం ఆగిపోగానే యజ్ఞయాగాదులు ఆగిపోయాయి, నిత్యాగ్నిహోత్రాలు ఆగిపోయాయి, దేవతలకి హవిస్సులు ఆగిపోయాయి, పితృదేవతలకి కవ్యాలు ఆగిపోయాయి, పిండ ప్రదానాలు ఆగిపోయాయి, ఇక్కడ వర్షాలు ఆగిపోయాయి. లోకమంతా సంక్షోభంలో వెళ్ళిపోయి అందరూ పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏ ఆపదొచ్చినా అందరూ ముందు ఆయన దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి, అయ్యా ఇదిగో భృగువు అగ్నిహోత్రుణ్ణి శపించాడు, అగ్నిహోత్రుడు కాంతినంతటినీ ఉపసంహారం చేసేశాడు, ఎక్కడ ఏమీ జరగట్లేదు, ఎలా అన్నాడు. ఆయన అగ్నిహోత్రుణ్ణి పిలిపించాడు. పిలిపించి ఆయన అన్నాడు, ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవా, చరాచర ప్రవృత్తికి మరి హితుభూతుడవు, దేవముఖుండవు నీవు, లోక పావకుడవు నీవు, ఇట్టి అనవద్య గుణండవు నీకు, విశ్వభారక భువన ప్రవర్తన పరాన్ముఖ భావము పొందపాడియే. ఏమయ్యా, నువ్వు ఈ భూత సంతతికంతటికి కూడా భర్తవి, ధరించేవాడివి. ఈ వేడి ఉన్నంతసేపు ఈ ప్రాణాలన్నీ ఉంటాయి. లోకంలో ఆ వేడి వల్లనే పదార్థములు పచనమవుతాయి. పచనమై రుచి వస్తుంది. అగ్నిహోత్రం వల్ల వండుకోకపోతే రుచి ఎక్కడుందండి? 4 వంకాయ ముక్కలు కొత్తిమీర పెట్టుకుంటే తింటామా? 2 పచ్చిమిరపకాయ ముక్కలు కలుపుకుని ఉడికిస్తేనే రుచి. కాబట్టి లోకమంతా నీ వలననే నిలబడుతోంది. నీ ముఖంలోనే, నీ ముఖత బ్రాహ్మణులు హవిస్సునిచ్చి దేవతలను తృప్తిపరుస్తారు. లోకములన్నీ నీ వలన నిలబడుతున్నాయి. నువ్వు లోక భర్తవి. అటువంటి వాడికి ఇంత కోపగించి నీ తేజస్సుని ఉపసంహారం చెయ్యొచ్చా అంటే అగ్నిహోత్రుడు తనకి కలిగినటువంటి ఇబ్బందిని చెప్పాడు. బ్రహ్మగారు అన్నారు, ఇప్పుడు భృగువు వాక్కుని వెనక్కి తీయడం కుదరదు. కాబట్టి నీవు సర్వభక్షకుడవే, అన్నీ తింటావు. అన్నీ నువ్వు తిన్నా నీ పవిత్రతకి లోపం లేదు. నువ్వు ఎప్పుడూ పవిత్రుడవే. నీకు నేను వరం ఇస్తున్నాను. ఆయన శాపాన్ని వెనక్కి తీస్తే ఆయనకి మళ్ళీ కోపం వస్తుంది. నేను శాపం ఇచ్చేవాడిని వెనక్కి తీసేవాడా అంటాడు. ఆయన ఏమన్నాడు? సర్వభక్షకుడివి కమ్మన్నాడు. అన్ని తిని. నేనంటున్నాను, అన్నీ తిన్నా నువ్వు పవిత్రుడవే. ఆచమనం కూడా చేయక్కర్లేదు. శవాన్ని కాలుస్తూ ఉంటుంది అగ్ని. యజ్ఞశాలలో అగ్ని దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళిపోతుంటుంది. ఆ పక్కనే కవ్యాన్ని పితృదేవతలకు పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే నిత్యాగ్నిహోత్రీకులు చేసుకునేటటువంటి కార్యకలాపాలు అగ్నిహోత్రంలో జరిగిపోతుంటాయి. అక్కడే అగ్ని అరణ్యాన్ని కాలుస్తూ ఉంటుంది. అక్కడే అగ్ని తనలో పడిపోయినటువంటి ప్రాణుల్ని కాల్చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎన్ని అగ్నిహోత్రంలో పడిపోయి అగ్ని తినేస్తున్నా అగ్నికి మాత్రము అశౌచము లేదు.
ఏ అపవిత్రత నీకు కలగదు, నీవు నిత్య పవిత్రుడవే, ప్రతి క్షణం పవిత్రంగా ఉంటావు అని బ్రహ్మగారు అరవిచ్చారు అగ్నిహోత్రుడికి. ఇప్పుడు సంతోషంగా కాలం నడిచింది, మళ్ళీ లోకంలో వ్యవస్థ అంతా ఏర్పడింది, మళ్ళీ హవిస్సులన్నీ కూడా నడిచాయి. ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ కథ అంతా? హవిస్సు ఇస్తే దేవతలకు పట్టుకెళ్ళాలి కానీ పావులను అందులో పడమంటే ఎలా కాల్చాడా అగ్నిహోత్రుడు? మరి భృగువు శాపం ఉంది, సర్వభక్షకుడు ఒక అమ్మని, అందుకని పావులు పట్టా తినాలంతే. అందుకు తిన్నాడయ్యా అని చెప్పడానికి భృగువు దగ్గర జరిగినటువంటి పులోమ, ఆ అల్లరి, దానివల్ల ఆఖరికి వచ్చిన శాపం, ఎందుకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడయ్యాడో, అయినా పవిత్రుడయ్యాడో మహానుభావుడైనటువంటి శౌతి ఈ విషయాలు చెప్పి ఆయన అన్నాడు, ఈ శవనుడు జన్మించాడు కదా అక్కడ ఉండేటటువంటి భృగువుకి పులోమకి, ఆయన శర్యాతి అనబడేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకున్నాడు. దేవి భాగవతంలో మీరు ఈ ఘట్టాన్ని విన్నారు. పుట్టలో కూర్చుని ఆయన తపస్సు చేస్తూ ఉండడం, కళ్ళేదో మిరుగుడు పురుగుల్లా కనపడుతున్నాయని ఆవిడ పుల్లతో పడవడం, ఆయన రెండు కళ్ళు పోవడం, వృద్ధుడైనా కూడా ఆవిడ వివాహం చేసుకోవడం, ఆవిడ పరమ పాతివ్రత్యంతో ఆయన్ని అనువర్తించడం, అశ్వినీ దేవతలు రావడం, నీకు నీ భర్త పట్ల అంత పాతివ్రత్యము అంత మమకారము ఉంటే ఏది మేము చూస్తాం, ముగ్గురం కలిసి స్నానం చేస్తాం, ముగ్గురం ఒక్కలా ఉంటాం, నీ భర్తనెవరిలో నువ్వు గుర్తుపట్టడం, ముగ్గురు వెళ్లి ఆ సరోవరంలో స్నానం చేయడం, ముగ్గురు అశ్వినీ దేవతలుగానే కనపడ్డం, తన భర్త ఎవరో తను గుర్తుపట్టలేకపోతే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది కాబట్టి ఆవిడ వెంటనే నమ పద్మ ప్రభోదేవి అంటూ దేవీ భాగవతంలో అమ్మవారిని స్తోత్రం చేయడం, అమ్మవారు అనుగ్రహించి ఆ శర్యాతి కుమార్తె అయినటువంటి సుకన్యకి తన భర్తని గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనం చేయడం, దానివల్ల ఆమె శవన మహర్షిని గుర్తుపట్టడం, శవన మహర్షికి నిత్య యవ్వనం రావడం, మళ్ళీ యవ్వనంలోకి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా కాలం గడపడం, ఈ ఘట్టాన్ని మీరు దేవి భాగవతంలో విన్నారు. నేను ఒక్కసారి విహంగ వీక్షణంగా దాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఈ శవన మహర్షి సుకన్యకి కలిపి ప్రమతి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. ఈ ప్రమతి ఘృతాచి అని క్షీరసాగర మథనం చేసినప్పుడు పాలసముద్రంలోంచి పుట్టినటువంటి అప్సరసని వివాహం చేసుకున్న కారణం చేత లేదా ఆమెతో సంగమించినటువంటి కారణం చేత ఘృతాచికి ప్రమతికి రురుడు అనబడేటటువంటి పిల్లవాడు పుట్టాడు. ఈ రురుడు గంధర్వరాజైనటువంటి విశ్వావసుడు, మేనక వీరిద్దరికీ జన్మించినటువంటి ప్రమద్వర అనబడేటటువంటి పిల్ల స్థూలకేశుడు అనబడేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతుంటే ఆమెని వివాహం చేసుకుందామని సంకల్పం చేసి నిశ్చితార్థం చేసుకున్నాడు. నేను ఈమెని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. అంటే తన భార్య అయిపోయినట్టే ఇంచుమించుగా. మీరు విన్నారు కదా ఎక్కడి వరకు వచ్చామో. ఇప్పుడు ఆమె స్థూలకేశుడు ఆశ్రమంలో ఉంది, రురుడు ఆమెని వివాహం చేసుకుంటాను అన్నాడు. ఇంకా వివాహం అవ్వలేదు. నాకు ఈమె భార్య అవుతుంది ప్రమద్వర అని ఆయన సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు సాయంకాలం ప్రమద్వర చిలికెత్తెలతో కలిసి స్థూలకేశుని యొక్క ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతోంది. ఒక పెద్ద త్రాసుపాము ఒకటి వచ్చి ఎక్కడి నుంచో ప్రమద్వర యొక్క పాదం మీద కాటు వేసి వెంటనే ఆమె నురగలు కక్కుకుని మరణించగానే రురుడికి ఈ విషయం తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయన ఏడుస్తున్నాడు, ఈమెని భార్యని చేసుకుందాం అనుకున్నాను, ఈమె ఎందే మనసు ఉంచుకున్నాను, కానీ ఈమె మరణించిందని ఈయన బాధపడుతున్నాడు. మిగిలినటువంటి ఋషులందరూ కూడా వచ్చి అక్కడ చేరారు. ఆ సమయంలో రురుడు అక్కడ ఉండే వాళ్ళందరినీ ప్రార్థన చేశాడు. అదో చమత్కారమైన ప్రార్థన. అది దేవతల్ని కూడా ఉద్దేశించి చేశాడు. ఆయన అన్నాడు, అలయకయేన దేవ యజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్ సలుపుదునీని ఏన గురు సద్విజభక్తుడనీని ఏన యత్యలఘు తపస్వినీని దివిజాధిపభూసురులారా మన్మనో నిలయకు ఈ ప్రమత్వరకు నిర్విషమయ్యడు నేడు మీదయన్. నేను గురువుల్ని చాలా జాగ్రత్తగా సేవించిన వాడనైతే, హోమాలు చేసిన వాడనైతే, యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉంటే, తపస్సు చేసి ఉంటే, పుణ్యకర్మలు చేసి ఉంటే, నేను గురువు పట్ల భక్తి కలిగిన వాడనైతే ఈమె తిరిగి బ్రతుకుగాక అని ఆయన అన్నాడు. అపరిమితాజ్ఞ చేసియు మహాపురుషుల్ విషతత్వ సంహితా నిపుడులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విషవ్యపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో వ్యపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో నా తపము ఫలంబు అధ్యయన దాన ఫలంబులు ఇత్తు వారికి.
ఎవరైనా విషం శరీరంలోకి ఎక్కిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసేయగలిగినటువంటి మంత్రతంత్రములు నేర్చిన వారుంటే, ఈ ప్రమద్వర శరీరంలోకి ఎక్కినటువంటి పాము విషాన్ని వెనక్కి తీసేస్తే మంత్రశక్తితో, వాళ్ళకి నేను చేసిన అధ్యయన ఫలాన్ని, తపోఫలాన్ని, గురువులను సేవించిన ఫలాన్నంతటినీ ధారపోసేస్తాను అని ఏడుస్తున్నాడు. ఈ రురుడు ఏడుస్తున్న ఏడుపు విని ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక దేవదూత అన్నాడు, ఇంత చదువుకున్నా అంత ఏడుస్తున్నావే, ఒకసారి శరీరాన్ని ప్రాణి విడిచిపెట్టేస్తే చేసుకున్న కర్మ ఫలితంగా అలా విడిచిపెట్టేస్తారు అకాలంగా విడిచిపెట్టేస్తే మళ్ళీ వెనక్కి వస్తారా? రారు. కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపు ఇస్తున్నాను. నీకు ఎంత ఆయు ప్రమాణం ఉన్నదో, ఎంత కాలము నీకు ఆయుర్దాయం ఉందో అందులో సగభాగం నువ్వు ఈ ప్రమద్వరకి ధార పోస్తే ఈమె బతుకుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి జీవితం గడుపుతారు కానన్నాడు. ఆ ప్రమద్వరకి ఆయన తన ఆయుర్దాయంలో సగభాగాన్ని ధారపోశాడు. ధారపోస్తే ప్రమద్వర లేచి కూర్చు. ఆయన రురుడు ప్రమద్వరని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పటి నుంచి రురుడు ఒక పని చేస్తూ ఉండడం మొదలుపెట్టాడు. ఏమిటా పని అంటే, ఈయన ప్రతిరోజు చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు. పట్టుకుని వెడుతూ ఆయన పని ఏంటంటే, పొట్ట ఎక్కడన్నా కనపడితే దాన్ని తవ్వేసేవాడు. తవ్వేసి అందులో కనపడ్డ పాములన్నీ తవ్వేసేవాడు. పాము అన్నది కనపడితే చాలు, చంపకుండా మాత్రం వెళ్ళేవాడు కాదు. కనీసం రోజు తనకి తనంత తాను దొరకకపోతే ఎక్కడో అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి వెతికి చంపుతుండేవాడు. అదో అలవాటుగా పెట్టుకున్నాడు. ఎందుకని? తన భార్యని ఎప్పుడో పాము కరిచి, అది క్రోధం. ఎంత చిత్రంగా లోపల క్రోధములు ఉండిపోతాయో చూడండి అని క్రోధం పెట్టేసుకున్నాడు. పెట్టుకుని అదే పనిగా పాములు చంపుతున్నాడు. ఒక రోజున విషం లేని పాము దరిద్రం దానికి. పాముకి విషం ఉంటే ఏదో పట్టుకున్న దాన్ని కరిచేస్తే అది చచ్చిపోతే తినేస్తుంది. పాముకి విషం లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో తెలుసా అండి? దానికి దొరికింది చావదు, దాన్ని ఇది మింగలేదు. ఎందుకంటే నవిలి తినడానికి దానికి దంతాలు ఉండవు. అది వెళ్ళి ఒక కప్పనెత్తుకుంది అనుకోండి, దాని కూరల్లో విషం ఉంటే ఓ 2 నిమిషాలు గిలగిలా తందుకుని ఆ కప్ప చచ్చిపోతుంది. చచ్చిపోతే మెల్లమెల్లగా మింగుతుంది. విషం లేని పాము అనుకోండి, దానికి వచ్చే బాధ ఏమిటో తెలుసా అండి? అరగంట సేపు పట్టుకున్నా కప్ప చావదు. అది తప్పించుకుందామని గిలగిల కొట్టుకుంటూనే ఉంటుంది. అది కూడా నోరు బయటికి ఎట్టింది అనుకోండి, చిత్రం ఏంటంటే అప్పుడు అది కాస్త ఓ 2 ఈగలు దొరికితే బాగుండని తింటుంటుంది. బతకాలన్న ఆశ ఏ ప్రాణికైనా అలా ఉంటుంది కదండి. రామకృష్ణ పరమహంస ఒక చోట దాని గురించే చెప్పి, మనుష్యుల ఆశ అంటే ఎలా ఉంటుందో చూడవయా అన్నారు. కాబట్టి ఇది పట్టుకుని ఎంతసేపు అలా పట్టుకుని ఉంటుంది. దవడలు నెప్పెట్టి కొంచెం అందనుకోండి, ఆ కప్ప దూకేస్తుంది. అది విషం లేని పావుకి ఆహారం తెచ్చుకోవడం కష్టం, విషం ఉన్న పావుకి ఆహారం తెచ్చుకోవడం తేలిక. కాబట్టి అది దానికి పెద్ద కష్టం. పావు జన్మాయిస్తుంది, పట్టుకు తినేది ఉండదు. చాలా కష్టం అది ఆహారాన్ని పట్టుకోవడం. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? చూడడానికి మాత్రం పెద్ద పాము, దాని పేరు డుండుబం. దానికి పేరు ఒకటి మళ్ళీ డుండుబము అనబడేటటువంటి ఒక పెద్ద పాము. అది అక్కడ పడుంది. దాన్ని చూసి వెంటనే చేతిలో కర్ర ఉంది కదా, పాము కనబడితే కొట్టేయాలి. ఈ రురుడు ఆ కర్ర తీసా పామును కొట్టబోయాడు. అది వెంటనే మునైపోయేదండి. నేను విషం లేని పాముని. ఏమయ్యా, నువ్వు చూస్తే భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడవు. భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా? విషం లేని పాము ఎక్కడా? పాముల్ని కర్రలతో కొట్టి చంపడం ఏమిటా, నువ్వు ఎందుకు అలా చంపుతుంటావు అని అడిగింది. నేను పాముల్ని చంపడం మాట అలా ఉంచు, కానీ కొడదామని నేను వస్తే మునిగిపోయిన నువ్వెవరు అసలు అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు సహస్రపాదుడు. నేను ఒకానొకప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడిని. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన పేరు ఖగముడు. ఆ ఖగముడు కూడా వేదం చదువుకుంటూ అగ్నికార్యం చేసుకుంటున్నాడు. రోజున నాకెందుకో అక్కర్లేని బుద్ధోటి పుట్టి, వీడు అగ్నికార్యం చేసుకుంటున్నాడు కదా, ఇప్పుడు వీడి మీదకి పాము పడేసినట్టుగా ఏదైనా పడేస్తే, వీడు ఉలిక్కిపడి ముందుకు పడితే అగ్నిగుండంలో పడతాడు, వెనక్కి పడితే పాము అనుకుని తూలితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. వికృత హాస్యం, అర్థం లేని హాస్యం, పరిధులు మించిన హాస్యం ఇలాంటి ప్రమాదాలే తెస్తుంది అని ఓ గడ్డి పామును దాన్ని చేసి, అది పాము అంటే పాములో ఉంది, పాము అంటే పాము కాదు, విషం లేదు దానికి, గడ్డి పాము కదా. ఆ పామును తీసి అగ్నికార్యం చేసుకుంటూ కూర్చున్నటువంటి ఆ ఖగముడి మీదకి విసిరాడు కిటికీలోంచి.
అది వెళ్ళి మీద పడగానే పొడుగ్గా అలా పడేటప్పటికి అది పాము అనుకుని ఆయన ఉలిక్కి పడి హడిగిపోయి లేచిపోయి నేను ఎంతో ధ్యానంతో ఇక్కడ కూర్చుని ఉంటే ఎవడు రా నా మీద ఈ పాముని విసిరివాడని చూశాడు. స్నేహితుడే సహస్రపాదుడు. విషం లేని పాములా ఓ గడ్డి పాముని నా మీద పారేసి నేను ఉలిక్కి పడితే నవ్వావు కనుక విషం లేని పాము అయి పుట్టి దాని బాధ ఏమిటో తెలుస్తుంది. అది అడవిలో తిరిగాను. అప్పుడు తెలిసింది మితిమీరిన హాస్యం, మితిమీరినటువంటి అవతల వారిని మనం బాధ పెట్టి వినోదాన్ని పొందడం ఎంత ప్రమాదానికి చిట్ట చివరికి వెళ్ళిపోతుందో చూడండి. కొంతమంది ఏమనుకుంటారంటే జీవితంలో హాస్యస్ఫోరకంగా మేము మాట్లాడగలం అనుకుంటారు. అనుకుని మేము అలా ఒక్క పావుగంట మాట్లాడకపోతే మా శీలానికే ఏదో భంగపాటు, అలా మాట్లాడకుండా మేము ఉండకూడదు అని కనబడ్డ ప్రతి వారి మీద ఏదో హాస్యస్ఫోరకంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. అలా మాట్లాడకపోతే ఈయనేంటి జోక్ వేయలేదు అనుకుంటారని. ఇది వెళ్ళి ఎక్కడ పప్పులో కాలేస్తాడంటే ఎవరో ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయన గురించి కూడా అలాగే మాట్లాడతాడు, కత్తి కుడిపేస్తుంది. కాబట్టి అదే పనిగా హాస్య ప్రసంగాలు చేయడం మంచిది కాదు. అది ఒక దుర్లక్షణంగా చెప్పింది శాస్త్రం. కాబట్టి నిరంతర హాస్య ప్రసంగం, ఎప్పుడూ అర్థం లేని హాస్యం మంచిది కాదు. కాబట్టి విషం లేని పాముగా పుట్టి తిరుగుతున్నాను. అప్పుడు ఏడిచాను నా స్నేహితుడు ఖగముడి దగ్గర. నాకెప్పటికయా విముక్తి అని అడిగాను. నీకు ఏనాడు భృగువంశంలో పుట్టిన రురుడు దర్శనం అవుతాడో, కర్ర పట్టుకుని నిన్ను చంపబోతాడో అప్పుడు నువ్వు మామూలు పాము అవుతావు, దానివల్ల ఉపకారం కలుగుతుందిలే అన్నాడు. అందుకుని మునినయ్యాను. ఇది సరే కానీ నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుస్తోంది. నువ్వు భృగువంశంలో పుట్టావే, బ్రాహ్మణుడవే, వేదం చదువుకున్నావు, యజ్ఞం చేస్తున్నావు, ఇలా కర్ర పెట్టి పాముల్ని కొట్టచ్చా? బ్రాహ్మణుడంటే ఎటువంటి వాడు? భూనుత కీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు ఉత్తమ జ్ఞానము సర్వభూత హిత సంహిత బుద్ధియు చిత్తశాంతియున్ మాన మద ప్రహాణము సమత్వము సంతత వేద విద్యానుష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమున్ గురుణాపరత్వమున్. ఒక సచ్చీలుడైనటువంటి బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరిలోనూ కూడా భూతదయ కలుగుతుంది, మంచి భావములు కలుగుతాయి, అందరిలోనూ కూడా చిత్తశాంతి కలుగుతుంది, మంచి ఆలోచనలు కలుగుతాయి. అప్పటి వరకు ఉన్నటువంటి దుష్టమైన ఆలోచనలు పరిశీలనం చేత పక్కకి వెళ్ళిపోతాయి. తమని తాము పరిశీలించుకుని చెడు లక్షణములను విడిచిపెట్టగలిగినటువంటి స్థితి బ్రాహ్మణ వాక్కు వలన వస్తుంది. అందరినీ సమానంగా చూసేటటువంటి బుద్ధి కలుగుతుంది. అటువంటిది ఒక బ్రాహ్మణుని వలన సంభవిస్తుందని, బ్రాహ్మణుడు అలా బ్రతకాలని శాస్త్రాలు చెప్తున్నాయి. నువ్వేమయ్యా కనపడ్డ పావులన్నీ చంపుతూ హింస చేస్తున్నావు, ఇలా చెయ్యొచ్చా? ఇప్పటికైనా ఈ బుద్ధిమానం, ఏదో కర్మవశం నీ భార్యని కరిచింది, అయిపోయింది, బ్రతికించుకున్నావు, అక్కడతో దాన్ని విడిచిపెట్టాలి. అంతేగాని కనపడ్డ పావులన్నీ చంపుకుంటూ వెడితే నువ్వు చేసిన ఈ హింస నిన్ను కట్టి కొడపదా? తప్పు, బ్రాహ్మణుడవు, ఇక ఈ హింస చెయ్యకు అంటూ ఆయన అన్నాడు. నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తిక మహర్షి ఒకానొకప్పుడు జనమేజయుడు చేసినటువంటి సర్పయాగాన్నే ఆపాడు. నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఆపాడే, అటువంటి వంశంలో పుట్టిన నువ్వు పాముల్ని చంపడానికి సిగ్గుగా లేదా అన్నాడు. అయ్యా నాకు బుద్ధి వచ్చింది, ఇంకా నేను చంపను అన్నాడు. అనగానే ఎక్కడ చెప్తున్నాడు ఈ కథ? నైమిషారణ్యంలో. వాళ్ళన్నారు, ఇక్కడ వరకు బాగుంది, రురుడి వరకు చెప్పావు. రురుడి తండ్రి యొక్క శిష్యుడు అస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఎందుకు ఆపాడో, అలా ఎందుకు జరిగింది అది చెప్పు. రేపు ప్రారంభం చేస్తాను, ఇప్పటికీ 8 దాటిపోయింది కదా అని ఇవాళకి సక్కామనందరం ప్రసాదం తీసుకుని ఈశ్వరుడు యొక్క హారతి అందుకుని బయలుదేరదాం నైమిషారణ్యంలో. ఇది నైమిషారణ్యమే పవిత్ర భావన చేత అని అన్నాడు. నేను మంగళం చెప్పిన తర్వాత మీతో చాలా ఒక ప్రధానమైన విషయాన్ని 1-2 నిమిషాలు ముచ్చటిస్తాను, దయచేసి అలాగే కూర్చుని ఉండండి.